వెల్కమ్ టు ద డేటా వ్యాలీ. ఈరోజు క్లాస్‌లో ఏం చెప్పుకుంటున్నామంటే, అరేస్ స్టార్ట్ చేద్దాం. అరేస్ మోస్ట్ ఇంపార్టెంట్. వితౌట్ అరేస్ క్వెషన్స్ ఇంటర్వ్యూలో జరుగుతాయా? జరగవు. యాస్ ఎ జావా డెవలపర్‌కి మెయిన్‌గా చెప్తున్నాను. అరేస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సార్ అరేస్ అంటే ఎందుకు? అరేస్ ఎందుకు యూజ్ చేస్తారు? ఎర్ ఎరేజర్‌లో అరేస్‌లో మేజర్ అడిగే క్వెషన్స్ ఏంటి? ఇవాళ డిస్కస్ చేద్దాం. ఓకే. అరేస్ అనేది ఒక క్లాస్. అరేస్ అంటే ఏంటి? ఒక క్లాస్. ఈ క్లాస్ ఎక్కడ ప్రెజెంట్ ఉంది? యూటీఎల్ ప్యాకేజ్‌లో ప్రెజెంట్ అయి ఉంటుంది. జావా డాట్. సార్ ఎందుకు యూజ్ చేస్తారు సార్? మేజర్ క్వెషన్. ఇప్పుడు ఇఫ్ ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ నేనిప్పుడు ఏమనుకుంటున్నా అంటే వాంట్ టు స్టోర్ ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ ఏ వాల్యూ వేర్ కెన్ ది ఓకే ఇంట్ ఎగ్జాంపుల్ ఇంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు int value 1 is equals to 100 value 1 is equals to 100 అయితే ఓకే 100 ఎక్కడ అసైన్ అయింది వాల్యూ 1కి వాల్యూ 1లో ఏముంది 100 ఉంది వాల్యూ 1 is assigned to 100 okay 100 assigned again now how many we can store how many values we can store in the a single variable a సింగిల్ వేరియబుల్‌లో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయగలం? వేరియబుల్స్. వి కెన్ స్టోర్ ఇన్ ఓన్లీ వన్. మనందరికీ తెలుసు. మనం ఒక వేరియబుల్‌నే స్టోర్ చేయగలం. ఓన్లీ వన్ వాల్యూ. ఒక వాల్యూనే స్టోర్ చేయగలం. ఎట్ ఏ టైమ్. ఎట్ ఏ టైమ్ అంటే ఒక్కసారికి ఒక వేరియబుల్‌ని స్టోర్ చేయగలం. ఎట్ ఏ టైమ్. కొంతమంది దీన్ని ఎట్ ఏ టైమ్‌ని సైమల్టేనియస్‌లీ కూడా అంటారు. ఓకే. బేస్డ్ ఆన్ దేర్ ప్రొనౌన్సియేషన్. ఇంట్ ఇంట్ వాల్యూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 100 వాల్యూ 1 ఎంత 100 అయితే ఇంట్ వాల్యూ 2 ఈక్వల్స్ టు 500 ఓకే 100 ఎక్కడ అసైన్ అయింది వాల్యూ 1కి గుర్తుపెట్టుకోండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అసైన్ అవుతుంది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అసైన్ అవుతుంది వాల్యూ 2లో 500 ఉంది 500 ఉంది లైక్ నా ఇప్పుడు నేను వాల్యూ 2లో ఇంట్ వాల్యూ 2లో 1000 స్టోర్ చేయాలనుకుంటున్నాను అప్పుడు 500 పోయి 1000 అసైన్ అవుతుంది ఇప్పుడు వాల్యూ 2లో 500 ఉందా 1000 ఉందా 1000 ఉంది 1000 ఉంది ఓకే సార్ లైక్ ఎన్ని వేరియబుల్స్ ఉంటే అంతమంది రాస్తే ఇప్పుడు చూడండి ఫర్ ఆఫ్టర్ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ యూ విల్ గెట్ ద వాల్యూ 1000 ఫర్ వాల్యూ 1000 ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ద 10 వాల్యూస్ 10 వాల్యూస్ ఉన్నాయనుకోండి వాల్యూ 1 వాల్యూ 2 వాల్యూ 3 అలా 10 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి 10 వేరియబుల్స్కి 10 వాల్యూస్ కావాలి కదా 10 వాల్యూస్ స్టోర్ చేయాలి అలాగే ఇప్పుడు నా దగ్గర 1,00,000 వాల్యూస్ ఉన్నాయనుకోండి నాకు 1,00,000 వాల్యూస్‌ని స్టోర్ చేయాలంటే 1,00,000 వాల్యూస్ అంటే 1,00,000 డేటా ఉందనుకోండి. నాకు 1,00,000 వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి 1,00,000 వేరియబుల్స్ కావాలి కదా! వేరియబుల్స్ కావాలి కదా! అవునా? 1,00,000 వేరియబుల్స్ కావాలి. ఓకే. సార్ నేను ప్రోగ్రామ్ అయితే రాయగలను. 1,00,000 వేరియబుల్స్‌కి 1,00,000 డేటా అసైన్ చేయగలను. కానీ అప్పుడు ఏం జరుగుతుందంటే కాంప్లెక్సిటీ ఇంప్రూవ్ అవుతుంది. కోడ్‌కి కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. కోడ్ రాయడం పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కోడ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్‌లో ఒక ఫ్లైట్‌లో ఓకేనా? ఇది ఒక ఫ్లైట్‌లో నేను ఆర్టిస్ట్ కాదు. జస్ట్ డ్రా చేస్తున్నా చూడండి. ఒక ఫ్లైట్‌లో 400 సీట్స్ ఉన్నాయండి. 400 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు 400 సీట్స్‌కి ఓకే. వాళ్ళేంటి వాల్యూస్ అనుకుందాం. అంటే 400 డేటా.
వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ సమ్ పీపుల్ ఏమంటారంటే డేటా అంటారు. కొంతమంది డాటా అంటారు. కొంతమంది లిటరల్స్ అంటారు. ఓకేనా? ఏమి అన్నా ఒకటే ప్రొనౌన్సియేషన్ డేటా అనొచ్చు. 400 మెంబర్స్‌కి నేను 400 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి కదా! 400 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఓకే. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? 400 ప్యాసింజర్స్‌కి ఫర్ ఈచ్ ప్యాసింజర్‌కి నేను 400 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. అవునా? 400 ప్యాసింజర్‌కి ఫర్ ఈచ్. ఇలా స్టోర్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇన్ ప్రోగ్రామింగ్, ఇన్ ప్రోగ్రామింగ్ 400 ఏబుల్స్ 400 వేరియబుల్స్ రిటన్ ఇన్ ద కోడ్ అండర్‌స్టాండ్ ద కోడ్ బికమ్ మోర్ కాంప్లెక్స్. ఎప్పుడైతే నేను 400 వేరియబుల్స్ ఒక ప్రోగ్రామ్‌లో రాసానో, ఆ ప్రోగ్రామ్ అర్థం కావడాని కోసం మీకు వేరే డెవలపర్‌కి అర్థం కావడం కోసం ఇది కాంప్లెక్స్‌గా మారిపోతుంది. ఓకేనా? కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. అలాగే ఇంకొక డ్రాబ్యాక్ కూడా ఉంది. ఇంట్, ఇంట్ x ఈక్వల్స్ టు 10. ఇంట్ x ఈక్వల్స్ టు 10. ఇంట్ y ఈక్వల్స్ టు 20. ఇంట్ x ఈక్వల్స్ టు 10. ఇంట్ y ఈక్వల్స్ టు 20. ఇప్పుడు ఇంట్, ఇంట్ x ప్లస్ y, x ప్లస్ y ఈక్వల్స్ టు z. సారీ, z ఈక్వల్స్ టు x ప్లస్ y అని రాశాను అనుకోండి. ఓకే. z ఈక్వల్స్ టు x ప్లస్ y అని రాశాను అనుకోండి. జేవిఎం, జేవిఎం ఏం చేస్తుందంటే జేవిఎంలో వాల్యూస్ అసైన్ అవుతాయి. ఓకే. వాల్యూస్ ఎలా అసైన్ అవుతాయంటే రాండమ్‌గా అసైన్ అవుతాయి. సీక్వెన్స్‌లో ఎప్పుడు అసైన్ అవ్వవు. జేవిఎంలో ఓకే. x 10 ఓకే. ఇక్కడ అసైన్ అయింది. నౌ ఇప్పుడు జేవిఎంలో z ఈక్వల్స్ టు x ప్లస్ y. ఓకే. నౌ y ఈక్వల్స్ టు 20. జేవిఎంలో ఓకే. వాల్యూస్ ఎలా అసైన్ అవుతాయి? రాండమ్‌గా అసైన్ అవుతాయి. x ప్లస్ y అంటే ఎంత? z ఈక్వల్స్ టు 30. ఇలా అసైన్ అవుతాయి. అప్పుడు జేవిఎం విల్ ఎల్కోడ్ ద మెమరీ ఫర్ ఎవ్రీ వేరియబుల్. ఎవ్రీ వేరియబుల్‌కి ఎలా ఎన్కోడ్ చేస్తుందంటే ఫస్ట్ స్పేస్ ఎక్కడుందో చూసుకొని అక్కడ అలొకేట్ చేస్తుంది. అలొకేట్ చేస్తుంది. అప్పుడు ఇప్పుడు 4000 మెంబర్‌కి 400 మెంబర్స్‌కి వేరియబుల్స్‌కి నేను 400 డేటా క్రియేట్ చేయాలంటే జేవిఎం లోపల ఉన్న కంట్రోలర్, జేవిఎం లోపల ఉన్న కంట్రోలర్ 400 టైమ్స్‌కి 400 అసైన్ చేయాలి. అప్పుడు కోడ్ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. సో థట్ మనం ఏం చేస్తున్నామంటే ఓకే. దానికి రెడ్యూస్‌గా అరేస్ అనే కాంప్లెక్స్ తీసుకొచ్చాం. అరేస్ అనే కాన్సెప్ట్ కనుక్కున్నాం. ఓకే. టు స్టోర్ ద వాల్యూస్. టు స్టోర్ ద వాల్యూస్. మల్టిపుల్ వాల్యూస్. ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేయడం కోసం మనం అరేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. టు స్టోర్, టు స్టోర్ ది మల్టిపుల్ వాల్యూస్, మల్టిపుల్ వాల్యూస్ వి నీడ్, వి నీడ్ మనకేం కావాలి? వి నీడ్ మల్టిపుల్ వేరియబుల్స్, మల్టిపుల్ వేరియబుల్స్. టు స్టోర్ ద వాల్యూస్ టు వి నీడ్ మల్టిపుల్ వేరియబుల్స్. ఇలా. ఓకే. బట్ ఆర్ ఇలా రాయడం వల్ల ఏం జరుగుతుంది? కోడ్ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను. ద కోడ్ కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. బికమ్ కాంప్లెక్స్. బికమ్ మోర్ కాంప్లెక్స్. ఓకేనా? అందుకనే మనం వేరియబుల్స్ తక్కువ యూజ్ చేస్తాం ప్రతి కోడ్‌లోనూ. దానికోసం మనం అరేస్ యూజ్ చేస్తాం. ఓకే. అరే సో సొల్యూషన్ ఏంటంటే సో ది సొల్యూషన్, ది సొల్యూషన్, సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్. మన ఇచ్చిన ప్రాబ్లమ్‌కి ఏంటి? సార్ నేను మల్టిపుల్ వాల్యూస్‌ని ఒకేసారి స్టోర్ చేయాలనుకుంటున్నాను. దానికి సొల్యూషన్ ఏంటి సార్ అని అడిగితే ద గివెన్ సొల్యూషన్ ఈజ్ అరే. ఓకే. అరే. నౌ అరేలో ఏం జరుగుతుందంటే అరే లోపల వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయంటే ఇన్ అరే, ఇన్ అరే
we can store the values. We can store the వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాం? మల్టిపుల్ వాల్యూస్ ఒకేసారి స్టోర్ చేసుకోవచ్చు. మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. అన్ని వాల్యూస్ స్టోర్ చేయడానికి ఓకే. ఇప్పుడు నాకు 400 వాల్యూస్ ఉన్నాయి. 400 వాల్యూస్‌కి 400 వేరియబుల్స్ కావాలి. అదే నాకు 400 వాల్యూస్‌ని ఒకే వేరియబుల్‌లో స్టోర్ చేయాలంటే నాకు అరేస్ చాలు. దాని కోసమే అరేస్ యూజ్ చేస్తాం. ఓకేనా? వేరియబుల్స్. అండ్ మెమరీ మెమరీ అలొకేట్ చేస్తారంటే మెమరీ ఎవరు అలొకేట్ చేస్తారు? జేవీఎం అలొకేట్స్ ద మెమరీ సీక్వెన్షియల్లీ. ఓకేనా? జేవీఎం మెమరీ అలొకేట్ ఎలా చేస్తుంది? సీక్వెన్షియల్లీ. అదే అరే కాన్సెప్ట్ యూజ్ చేస్తే. వేరియబుల్‌కైతే రాండమ్‌గా అలొకేట్ చేస్తది. రాండమ్‌లీ. ఓకేనా? రాండమ్‌లీ ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ అలొకేట్ చేస్తది జేవీఎం. అదే నువ్వు అరే యూజ్ చేసావనుకోండి, ద అరోస్ విల్ అలొకేట్ ద మెమరీ ఇన్ ఎ సీక్వెన్సీ ఆర్డర్. అందుకే అరే ఎప్పుడు 0తోనే స్టార్ట్ అవుతది. ఎందుకు స్టార్ట్ అవుతదంటే సీక్వెన్సీ ఆర్డర్‌లో ఉంటది కాబట్టే అరే స్టోర్ అవుతది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. నా దగ్గర 104 ఉంది. 108 ఉంది. 1108 ఉంది. 10, 12 ఉంది. ఇక్కడ నేను స్టోర్ చేయాలనుకుంటున్నా వాల్యూస్‌ని. ఓకే. ఎలా స్టోర్ చేస్తుందంటే అరే అనేది ఫస్ట్ 100, 1004 స్టోర్ అవుతది. నెక్స్ట్ 108 స్టోర్ అవుతది. నెక్స్ట్ 10, 12 స్టోర్ అవుతది. ఇలా సీక్వెన్స్ ఆర్డర్‌లో డేటా అనేది స్టోర్ అవుతది. దీనివల్ల ఏం జరుగుతుందంటే కాంప్లెక్సిటీ తగ్గిపోతుంది. కాంప్లెక్సిటీ. కోడ్ కాంప్లెక్సిటీ ఎప్పుడు తగ్గిపోతుంది. మనం యాస్ ఎ డెవలపర్ మనం కోడ్ రాసేటప్పుడు స్మార్ట్‌గా రాయాలి. ఓకేనా? ఎందుకంటే మనం స్మార్ట్ డెవలపర్స్ కాబట్టి మన కోడ్ ఎప్పుడు స్మార్ట్‌గానే ఉండాలి. సో, సో టు రెడ్యూస్ ద కాంప్లెక్సిటీ వి రైట్ ద కోడ్ ఈస్ రెడ్యూస్డ్. ఎప్పుడైతే అరే యూజ్ చేస్తామో కోడ్ కాంప్లెక్సిటీ తగ్గిపోయి పర్ఫార్మెన్స్ విల్ బి ఇంక్రీజ్డ్. కోర్ కాంప్లెక్సిటీ తగ్గిపోతే ఏమవుతుంది? ది ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ విల్ బి ఇంక్రీజ్డ్. ప్రోగ్రామ్ ఓకే. పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. విల్ బి ఇంక్రీజ్డ్. ఓకే. మళ్ళీ దీంట్లో వచ్చేసరికి అరే డిక్లరైజేషను, అరే ఇనీషియలైజేషను, అరే క్రియేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. దీని తర్వాత మన ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించి మాట్లాడదాం. ముందు మనకి అరే అంటే ఏంటో తెలిసింది. అరే డిక్లేర్ ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుంటాం. అరే క్రియేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. అరే ఇన్ ఇనీషియలైజేషన్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి వెళ్దాం. ఓకేనా? అరే అరే డిక్లరేషన్ ఎలా డిక్లేర్ చేస్తాం? అరేని డిక్లేర్ చేయాలంటే ఓకే. డేటా టైప్ డేటా టైప్ డేటా టైప్ అరే నేమ్ అరే నేమ్ అరే నేమ్ అండ్ విత్ సెమీకోలన్. దీన్ని ఏమంటామంటే డిక్లరేషన్ అంటాము. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. డేటా టైప్ ఏం తీసుకుంటా? ఇంట్ అని తీసుకున్నా. ఇంట్ అరే అరే నేమ్ వచ్చేసరికి ఆర్క్స్. ఇంట్ అరే ఓకే. దీన్ని డిక్లరేషన్ అంటారు. సార్ అరే క్రియేషన్ అంటే ఏంటి చెప్దామా ఇప్పుడు? అరే క్రియేషన్. అరే క్రియేట్ ఎలా చేస్తారు సార్? డిక్లేర్ చేయడం మాకు తెలిసింది. అరే క్రియేట్ ఎలా చేస్తారు? అరే క్రియేషన్. అరే క్రియేషన్‌కి ఓకే. అరే నేమ్, అరే నేమ్
ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు న్యూ 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 అనేది ఏంటి? న్యూ అనే కీవర్డ్ కనబడిందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఆబ్జెక్ట్ కోసం క్రియేట్ చేస్తాము. అరేస్ మొత్తం ఏం స్టోర్ చేస్తాయి? ఆబ్జెక్ట్స్‌ని స్టోర్ చేస్తాయి. మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన క్వెషన్ ఇంటర్వ్యూ క్వెషన్ ఏంటంటే, ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్ అరేస్ ఏం స్టోర్ చేస్తాయి? ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేస్తాయి. ఓకే. ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా! ప్రిమిటివ్ డేటా టైప్స్‌లోకి అరే వస్తుందా? రాదు. నాన్ ప్రిమిటివ్ కన్సిడర్‌గా చేస్తారు. అందుకే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏం స్టోర్ చేస్తాయంటే, ఏం స్టోర్ చేస్తాయి? ఆబ్జెక్ట్స్‌ని. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏం స్టోర్ చేస్తాయి? అరేస్. ఓకే. వాల్యూస్‌ని స్టోర్ చేస్తాయి. వాల్యూస్‌ని స్టోర్ చేస్తాయి. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. ఓకే. డేటా టైప్, డేటా టైప్, సైజ్, సైజ్ ఆఫ్ ఏ అరే, సైజ్ ఆఫ్ ఏ అరే. దీనికొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సేమ్ అరే. ఓకే. అరే నేమ్. అరే, అరే నేమ్ అంటే జస్ట్ అరే అని రాసాను. ఈక్వల్స్ టు న్యూ, న్యూ డేటా టైప్ ఇంట్, ఇంట్ సైజ్ ఏమిస్తాను? 5 అని ఇస్తున్నా. సైజ్ 5 అని ఇస్తున్నా. ఇప్పుడు ఇలా రాయగానే దీన్నేమంటారంటే అరే క్రియేషన్ అంటారు. అరే క్రియేషన్ అంటారు. దీంట్లో అరే ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు సీక్వెన్స్‌లో ఉంటుంది కాబట్టి, అందుకే ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు దేనితో స్టార్ట్ అవుతుంది? 0తో స్టార్ట్ అవుతుంది. 0తో స్టార్ట్ అవుతుంది. అరే, అరే 0 ఈక్వల్స్ టు 8. అరే 0 ఈక్వల్స్ టు 8. అరే, అరే 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ 1 ఏదో ఒక రాండమ్ నంబర్ 3. అరే, అరే ఆఫ్ 2 ఈక్వల్స్ టు 9. అరే, అరే ఆఫ్ 3 ఈక్వల్స్ టు 1. అరే ఆఫ్ 4 ఈక్వల్స్ టు 5. ఇప్పుడు అరే సైజ్ ఎంత? 5 ఇచ్చాను. 1, 2, 3, 4, 5 అంతే. అలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. దీన్నేమంటామంటే అరే ఇనీషియలైజేషన్ అంటాము. అరే క్రియేషన్ తెలిసింది కాబట్టి అరే, అరే ఇనీషియలైజేషన్ అంటాము. అరే ఏం స్టోర్ చేస్తుంది? ఆబ్జెక్ట్స్‌ని స్టోర్ చేస్తుంది. ఆబ్జెక్ట్స్‌ని స్టోర్ చేస్తుంది. చాలా గుర్తుపెట్టుకోవాలండి. చిన్న డౌట్ ఉన్నా అడగండి. ఓకేనా? దీనికోసం అరేస్ అన్నాం. ఇప్పుడు వి కెన్ క్రియేట్ మనం 2 కాంబినేషన్ చేయొచ్చు. ఇనీషియలైజేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ అరేని డిక్లరైజేషన్, ఇనీషియలైజేషన్ అండ్ క్రియేషన్ ఒకసారి చూద్దాం మళ్ళీ. ఓకేనా? మళ్ళీ అంటే మళ్ళీ కాదు. వి కెన్ కంబైన్ ద డిక్లేర్ అండ్ క్రియేషన్ ఆఫ్ అరే. మనం కంబైన్ చేయొచ్చు. ఏంటి? డిక్లరేషన్ ఆఫ్ అరేని, క్రియేషన్ ఆఫ్ అరేని కంబైన్ చేసి ఒక సింగిల్ స్టేట్మెంట్‌లో కూడా రాయొచ్చు. ఎలా రాస్తామో చూద్దాం. ఎలా రాస్తామో చూద్దాం. డేటా టైప్, డేటా టైప్, డేటా టైప్ అరే, అరే నేమ్, అరే నేమ్ ఈక్వల్స్ టు న్యూ డేటా టైప్, డేటా టైప్, డేటా టైప్ బ్రాకెట్‌లో సైజ్ అని ఇస్తాం. మనకి సైజ్ అరే ఎన్ని సైజ్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటుంది? చెప్పలేము. చెప్పలేము. దాని సైజ్ అన్‌లిమిటెడ్. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డేటా టైప్ అంటే ఏంటి? ఇంట్ అని తీసుకుంటున్నా. ఇంట్ అనేది డేటా టైప్ కదా! అరే ఆఫ్ అరే, అరే నేమ్ అంటే జస్ట్ అరే అని ఇచ్చాను. ఈక్వల్స్ టు న్యూ ఇంట్ డేటా టైప్ ఇంట్ సైజ్. సైజ్ ఎంత ఇస్తున్నాను? 10 ఇస్తున్నా. సో, we can combine the declaration as well as initialization in a single part. Single part. Declaration, creation and initialization ఎలా ఒకే స్టేట్మెంట్‌లో రాసేసాను. ఒకే స్టేట్మెంట్‌లో రాసేసాను. దీన్నే అరే క్రియేషన్ అంటారు. అరే క్రియేషన్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? డేటా టైప్, డేటా టైప్ ఇంట్ అరే, అరే, అరే ఈక్వల్స్ టు న్యూ ఇంట్, న్యూ ఇంట్ ఆఫ్ సైజ్. సైజ్ వచ్చేసరికి ఏమిస్తాను? సైజ్‌లో న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ 7, 3, 2, 2, 9. 7, 3, 2, 9. దీన్ని సైజ్ ఓకే. అరే సైజ్. ఇనిషియలైజేషన్, డిక్లరేషన్, క్రియేషన్
3 ఒక స్టేట్మెంట్‌లో రాశాను. ఇదేంటి డిక్లరేషన్, క్రియేషన్ ఒక స్టేట్మెంట్‌లో రాశాను. ఇది ఇనీషియలైజేషన్, డిక్లరేషన్ అండ్ క్రియేషన్ ఒక స్టేట్మెంట్‌లో రాశాను. ఓకేనా? ఇప్పుడు అరే, అరే అనేది వేరియబుల్ నేమ్ అనుకుంటే దీంట్లో ఓకే. అరే ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి. ఎందుకు? అరేలో డేటా సీక్వెన్స్‌లో స్టోర్ అవుతుంది. సీక్వెన్స్‌గా స్టోర్ అవుతుంది. ఓకే. 0, 1 ఇప్పుడు 7, 3, 2, 9. 7 ఇండెక్స్ వాల్యూ ఎంత? ఇండెక్స్ వాల్యూ ఇండెక్స్ వాల్యూ 0 సీక్వెన్స్‌లో స్టోర్ అవుతుంది కాబట్టి. 3 ఇండెక్స్ వాల్యూ 1. 2 ఇండెక్స్ వాల్యూ 2a. ఓకే. 9 ఇండెక్స్ వాల్యూ 3. 9 index value 3. This is the static way of array. Static way of array. మనం array గురించి తెలుసుకున్నాం కదా! చిన్న ప్రోగ్రామ్స్ రాద్దామా? చిన్న ప్రోగ్రామ్స్ రాద్దామా? array ఎలా క్రియేట్ చేసాము? array లెంత్ ఎలా డిక్లేర్ చేయాలి? ఎలా ఇనిషియలైజ్ చేయాలి నేర్చుకున్నాం కదా! ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. చిన్న ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ రాసే ముందు ఓకేనా? ఎలా ప్రాపర్టీస్ ఆఫ్ అరే మనకి ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి రైట్ ఏ ప్రోగ్రామ్ ఓకే. ప్రోగ్రామ్ చూడండి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టేకింగ్ ఏ సైజ్ ఆఫ్ ద అరే ఫ్రమ్ ద యూజర్. ఓకే. సైజ్ ఆఫ్ ద అరే ఫ్రమ్ ద యూజర్. ఆఫ్టర్ టేకింగ్ ద సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ద యూజర్ దెన్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ప్రోగ్రామ్‌లో ఏమంటున్నారు క్వెషన్‌లో? జావా ప్రోగ్రామ్ రాయండి. సైజ్ ఆఫ్ ద అరే యూజర్ హాస్ టు టేక్. అంటే ఇన్‌పుట్స్ ఎవరివ్వాలి? యూజర్ ఇవ్వాలి. యూజర్ ఇవ్వాలంటే నేనేం రాయాలి? స్కానర్ క్లాస్ యూజ్ చేయాలి కదా! స్కానర్ క్లాస్ యూజ్ చేయాలి ఈ ప్రోగ్రామ్‌లో. ఓకే. ఆఫ్టర్ టేకింగ్ ద సైజ్. నువ్వు సైజ్ తీసుకున్న తర్వాత ఏం చేయమంటున్నారు? యాడ్ ది ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేయమంటున్నారు. ఎలా యాడ్ చేయాలో ఈ ప్రోగ్రామ్ చూసి నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. మనకిప్పుడు ఎక్లిప్స్ ఓపెన్ చేద్దాం. ఎక్లిప్స్‌లో ఫస్ట్ ప్రోగ్రామ్ న్యూ జావా ప్రాజెక్ట్. జావా ప్రాజెక్ట్. ఇక్కడ జావా ప్రాజెక్ట్‌లో రైట్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ప్రోగ్రామ్ ఏంటి? సమ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఇన్ ది ఇన్ ది అరే. ఇన్ ది అరే. క్లిక్ ఆన్ ఫినిష్. ప్రాజెక్ట్ నేమ్ రాసాం కదా! ఫినిష్ చేయండి. ఫినిష్ చేసిన తర్వాత ఓకే. సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ అరే. దాని తర్వాత ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లో మాడ్యూల్ డాట్ ఇన్ఫో ఉంటుంది కదా! దాన్ని మనం ఎప్పటిలాగే డిలీట్ చేయాలి. ఎప్పటిలాగే డిలీట్ చేయాలి. ఇప్పుడు నేను క్లాస్ క్రియేట్ చేయాలనుకుంటే ఎక్కడ క్రియేట్ చేయాలి? సోర్స్ ఫోల్డర్‌లోకెళ్ళి న్యూలోకి వెళ్ళి ఓకేనా? క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. క్లాస్ పేరేంటంటే ది 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 ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే ఆఫ్ ది అరే అరే సమ్. ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే సమ్. నాకు టోటల్ సమ్ కావాలి కాబట్టి ప్రోగ్రామ్ నేమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే సమ్ రాశాను. అయ్యో! నేను మెయిన్ మెథడ్ రాయడం మర్చిపోయాను కదా! ఇప్పుడు ఎలా రాయాలి మెయిన్ మెథడ్? ఏం లేదండి. మెయిన్ ఓకేనా? మెయిన్ అని రాసి కంట్రోల్ స్పేస్ బార్ యూజ్ చేస్తే మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంది కదా! వచ్చేస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే. ఎలిమెంట్స్ వచ్చేసినాయి. దీని తర్వాత మనం ఓకే. స్కానర్ క్లాస్ రీడ్ చేయాలి. స్కానర్ స్కానర్ స్కాన్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ సిస్టమ్ డాట్ ఇన్
ఎండ్ విత్ సెమీకోలన్. మీరు స్కానర్స్ గారు అబ్జర్వ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అవునా? దీన్ని ఇంపోర్ట్ చేసుకోమని అర్థం. స్కానర్ అనేది ఏంటి? క్లాస్. క్లాస్ ఎక్కడ ఉంటుంది? ప్యాకేజ్‌లో ఉంటుంది. ప్యాకేజ్ నుంచి ఏ ప్యాకేజ్‌లో ఉంది? యూటీఎల్ ప్యాకేజ్‌లో ఉంది. సో, ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నారా? ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఓకే. ఇప్పుడు మనం క్రియేటింగ్ ఏ న్యూ అరే. క్రియేటింగ్ ఏ న్యూ అరే. కొత్త అరేని క్రియేట్ చేస్తున్నాం. అరే. మీ అందరికి అర్థం కావడం కోసం నేను కామెంట్స్ రాస్తున్నా. నేను రాసే కోడ్ నా ఒక్కరికే కాదు మిగతా వాళ్ళకి కూడా అర్థం కావాలి. అందుకని కామెంట్స్. కామెంట్స్ ఆర్ యూజ్డ్ టు రీడ్ ద కోడ్. నాతో పాటు మిగతా డెవలపర్స్ కూడా నేనేం చేస్తున్నా అర్థం కావాలంటే కామెంట్స్‌లో కోడ్ పెట్టాలి. కామెంట్స్ రాయాలి ప్రతి లైన్‌కి. అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే. అరే క్రియేట్ చేసే ముందు ఓకేనా? సిస్టమ్ డాట్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ sys out sys out enter the enter the enter the array size array array size కనుక్కోమని సైజ్ చెప్పమంటున్నా. ఓకేనా? array size ఇట్ మే బి 4 5 6 అని చెప్పాలి కదా! array size. ఓకే. array size ఎలా ఉంటుంది? ఇంటిజర్‌ల టైప్ ఉంటుంది కాబట్టి ఇంట్ array size array size equals to array size equals to scan dot next int and with a semicolon. Okay, next int and with a semicolon. ఇప్పుడు నేను ఎంటర్ ద వాల్యూ ఆఫ్ అరే. ఇప్పుడు నేను అరే సైజ్ ఏంటో తెలుసుకున్నాను కానీ అరే క్రియేట్ ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఇప్పుడు చూద్దాం. ఇంట్ అరే 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 నేమ్ ఏంటి? ఆర్గ్స్ అరే ఈక్వల్స్ టు న్యూ న్యూ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేయడం కోసం. అరే ఏం స్టోర్ చేస్తది? ఆబ్జెక్ట్స్‌ని స్టోర్ చేస్తది. న్యూ కీవర్డ్ అందుకే యూజ్ చేస్తున్నాం. ఇంట్ ఇంట్ వేరియబుల్ నేమ్ ఏంటి? అరే సైజ్ అరే సైజ్ అరే సైజ్ అండ్ విత్ సెమీకోలన్. ఓకేనా? మీకు ఎప్పుడైనా కంపైలర్ రెడ్ లైన్ ఇచ్చిందనుకోండి. కోడ్ కంపైలర్‌లో రెడ్ లైన్ ఇచ్చిందనుకోండి. ఇది ఫ్లెక్సిబుల్ కాదు. అదే యెల్లో లైన్ ఇచ్చిందనుకోండి. యెల్లో బల్బ్ సింబల్ ఇచ్చిందనుకోండి. ఆ కోడ్ అర్థం ఏంటంటే రెడీ టు యూజ్ అని అర్థం. రెడీ టు యూజ్. ఇప్పుడు నేను అరే క్రియేట్ చేశాను కదా! న్యూ అరే. ఇప్పుడు న్యూ అరే రేంజ్ ఇస్తాను. ఫర్ నాకు రేంజ్ తెలుసు కాబట్టి ఇంత రేంజ్ అని ఇస్తున్నప్పుడు నేను ఫర్ లూప్ వాడాలి. నాకు ఎప్పుడైతే కోడ్‌లో రేంజ్ తెలుసో అప్పుడు నేను ఫర్ లూప్ వాడతాను. ఫర్ ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0 i లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు అరే arr array array dot వేరియబుల్ నేమ్ array డాట్ లెంత్ మెథడ్. ఓకేనా? లెంత్ అనేది ఏం చేస్తుందంటే ఓకే ఇట్ విల్ స్టోర్స్ ద అట్రిబ్యూట్స్. మెథడ్ లెంత్‌ని కొలుస్తుంది. ఇది మాత్రం అట్రిబ్యూట్స్‌ని స్టోర్ చేయడం కోసమే యూజ్ చేస్తారు. అట్రిబ్యూట్స్‌ని స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. array డాట్ లెంత్ సెమీకోలన్ i ప్లస్ ప్లస్ i ప్లస్ ప్లస్ ఫర్ లూప్ రైట్. ఇక్కడ ఫర్ లూప్ i ప్లస్ ప్లస్. నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ది ఎంటర్ ది ఎంటర్ ది ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఇన్ ఇన్ అరే. అరేలో ఎలిమెంట్స్ యాడ్ చేయమని చెప్తున్నాం. అరే ఎలా యాడ్ చేయాలి? ప్లస్ అరే సింబల్ అదే కదా! ప్లస్ i i ప్లస్ క్లోజ్ ద బ్రాకెట్. నౌ ఇలా రాస్తే ఎలిమెంట్స్ యాడ్ చేయమని అర్థం. ఓకేనా? స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్‌లో ఉంటే యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అవుతది అవుట్‌పుట్‌లో. అవుట్‌పుట్ ఎక్కడ స్టోర్ అవుతది? ఎక్కడ షో అవుతది? కన్సోల్‌లో స్టోర్ అవుతది. కన్సోల్. మన అవుట్‌పుట్‌ని కన్సోల్‌లో చూడొచ్చు. నౌ ఇప్పుడు రాసిన తర్వాత అరే
array of i is equals to sum of sum చేయాలి కదా, స్కాన్ చేద్దాం ముందు. స్కాన్ డాట్ నెక్స్ట్ int అండ్ విత్ సెమీకోలన్ నెక్స్ట్ int సమ్ ఆఫ్. ఇప్పుడు ఈ రెండు మెయిన్ మెథడ్ రాశాను. ఇప్పుడు మెయిన్ మెథడ్ నుంచి సమ్ ఆఫ్ ది అరేస్ రాశా కదా, దీని మెథడ్ కాలింగ్ పాయింట్ రాస్తున్నా. చూడండి, కాలింగ్ పాయింట్ సమ్ ఆఫ్ array ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఈక్వల్స్ టు ఓపెన్ ద బ్రాకెట్ చేసి నాకేం కావాలి, అరే సైజ్ కావాలి. అరే సైజ్ తెలియాలి. సో నేను అరే సైజ్ని కాలింగ్ పాయింట్లో యాడ్ చేస్తున్నా, యాట్రిబ్యూట్గా యాడ్ చేస్తున్నా అరే సైజ్. ఓకేనా? అరే సైజ్ని కాలింగ్ పాయింట్లో యాడ్ చేసినప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? ఓకే, ఎర్రర్ హ్యాండిల్ చేస్తే మెథడ్ రిటర్న్స్ అరే సైజ్ అంటుంది కదా. చూడండి, ఓకే, అరే సైజ్. ఇప్పుడు అరే సైజ్ని రిట్రీవ్ చేసినప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది కదా. దీంతో పాటు ఓకేనా, దీంతో పాటు నేను అరే సైజ్ని కూడా మెన్షన్ చేశాను. కాబట్టి అరే సైజ్ ఓపెన్ ద బ్రాకెట్స్ అరే సైజ్. ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ అరే అండ్ విత్ సెమీకోలన్. ఓకేనా? ఇక్కడ నేను అరే మిస్టేక్ వచ్చింది కాబట్టి క్రియేట్ ఏ రిటర్న్ మెథడ్. ఓకే, వాయిడ్ అంటే నథింగ్ విల్ రిటర్న్స్. ఓకేనా? నాకు అరే సైజ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఎర్రర్ హ్యాండిల్ చేయాలంటే ఓకేనా, ఎలా హ్యాండిల్ చేయాలి ఎర్రర్ మీరు చెప్పండి. మెథడ్ కాలింగ్ పాయింట్ నుంచి మెథడ్ ఎండింగ్ పాయింట్కి ఎలా హ్యాండిల్ ఎట్లా చేయాలి? ఓకేనా, ఇప్పుడు చూస్తే పబ్లిక్ వాయిడ్, ఓకే, స్టాటిక్ మెథడ్ అరే డాట్ లెంత్ మెథడ్ కాల్ చేశాను అండ్ ప్లస్ ఇస్తే రాంగ్ వస్తుంది కదా, ఎర్రర్. అరే డాట్ లెంత్ మెథడ్ని కనుక్కున్న మెథడ్ పిలిచాను. నెక్స్ట్ అరే సైజ్ ఇచ్చాను. అరే సైజ్ ఇచ్చినప్పుడు నాకు ఐ వాల్యూ కావాలి కదా, అరే సైజ్ కామా ఐ వాల్యూ కూడా ఇద్దామా, అయినా ఎర్రర్ వస్తుంది. సో నాకు అరే కావాలి కాబట్టి ఓపెన్ ద బ్రాకెట్, క్లోజ్ ద బ్రాకెట్. ఇప్పుడు చూస్తే ఓకే, అరే సైజ్ వచ్చింది. దీన్ని క్రియేట్ ఏ రిటర్న్ మెథడ్ ఆర్ క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్ వస్తలేదు మనకి. ఓకే, నా మెథడ్ ఆఫ్ అరే సైజ్ ఈజ్ అన్డిఫైన్డ్ ఎలిమెంట్. సైజ్ కాదు కదా, SIZE సైజ్ అండ్ విత్ సెమీకోలన్. నీకు ఇప్పుడు ఎర్రర్ వస్తుంది కదా. ఈ ఎర్రర్ని హ్యాండిల్ చేయడానికి కోసం మనం ఏం చేయాలి చెప్పండి, కొంచెం హెల్ప్ చేయండి. ఓకేనా? ఇది లేదు, అరే డాట్ లెంత్ మెథడ్ ఉంది కదా. ఈ మెథడ్లో మనం ఇప్పుడు చేయాల్సింది ఏమి అంటే అరే డాట్ సమ్ ఈక్వల్స్ టు క్రియేట్ ఏ లెంత్ మెథడ్ అరే డాట్ సైజ్. అరే సైజ్ వేరియబుల్ తీసుకొచ్చి పేస్ట్ చేసిన క్రియేట్ అవుతుంది అండ్ విత్ సెమీకోలన్. ఇక్కడ ఎర్రర్ వస్తే ఐ వాల్యూ తీసుకుంటే అండ్ విత్ సెమీకోలన్. ఓకే, ఐ వాల్యూ కూడా అరే వాల్యూ కూడా సేమ్ వస్తుంది. సో నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే అరే ARR అండ్ విత్ సెమీకోలన్. ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది. సో నేను దీని ఎర్రర్ని ఏం చేయాలంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేట్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ బదులు నేనేం రాయాలి, ది ఎలిమెంట్స్ ఆఫ్ అరే అని రాయాలి. మెథడ్ నేమ్ ఏంటి,
ది ఎలిమెంట్స్ ఆఫ్ అరే, సమ్ ఆఫ్ ది అరే రాసిన తర్వాత యు ఓపెన్ ద బ్రాకెట్. ఇప్పుడు ఇంట్ అరే arr నౌ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఈ ఎర్రర్ మీరు ఏం ఇబ్బంది లేదు, ఓకేనా. అరే సైజ్ ఓకే, అండ్ విత్ సెమీకోలన్. ఇక్కడ ఇప్పుడు నేను ఫర్ లూప్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇంట్ సమ్ ఈక్వల్స్ టు 0. సమ్ వాల్యూ ఎంత, 0కి ఈక్వల్ చేస్తున్నా. ఎందుకంటే 0 + 1 0, 0 + 1 0 అవుతుందా, 0 + 1 ఎంత 1, 0 × 1 0, 0 మల్టిప్లికేషన్ ఏ నెంబర్కైనా 0 అయిపోతుంది. కానీ నాకు మల్టిప్లికేషన్ కాదు కదా, సమ్ ఆఫ్ నెంబర్స్ కావాలి కాబట్టి నేను సమ్ని 0తోనే స్టార్ట్ చేస్తున్నా, 0తో స్టార్ట్ చేస్తున్నా. ఫర్ ఇంట్ మీరు కంగారు పడకండి, ఇక్కడ ఎర్రర్ చూసి కోడ్ని చూసి కంగారు పడకండి, ఎర్రర్ వస్తుంది, డిక్లేర్ చేస్తాం, ఓకేనా. సార్ ఇక్కడ ఇంకా ఎర్రర్ ఉంది, అలా డిసైడ్ అవ్వకండి. సమ్ ఈక్వల్స్ టు 0, I less than or equals to arr array dot length length array dot length ఏం చేస్తుంది, వేరియబుల్ స్టోర్ చేస్తుందా, మెథడ్ స్టోర్ చేస్తుందా, యాట్రిబ్యూట్స్ స్టోర్ చేస్తుందా, యాట్రిబ్యూట్స్ స్టోర్ చేస్తుంది. లెంత్ అనేది యాట్రిబ్యూట్స్ స్టోర్ చేస్తుంది. లెంత్ మెథడ్ అనేది లెంత్ ఆఫ్ ది వేరియబుల్స్ స్టోర్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ ది వేరియబుల్స్ అంటే డేటా, లెంత్ ఆఫ్ ది డేటా. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ array of I and with semicolon, array of I. Next system.out.println sys out equals to system.out.println is equals to sum of the elements ప్లస్ ఇప్పుడు ఏం రాయాలి, ఇక్కడ సమ్ రాయాలి కదా, సమ్లోనే కదా అరేస్ ఆఫ్ స్టోర్ అయ్యాయి. సమ్ ఓపెన్ ద బ్రాకెట్ సమ్. ఇప్పుడు ఇక్కడ నాకు ప్రైవేట్ వేరియబుల్స్ వస్తుంది, ఎందుకు వస్తుంది, చేంజ్ ది కన్స్ట్రక్టర్. ఓకే, వాయిడ్ అనేది ఏంటి, రిటర్న్ టైప్ కాదు, సింటాక్స్ ఎర్రర్. ఇక్కడ నేను నల్ వాల్యూ ఇస్తున్నా, సమ్ ఆఫ్ ది ఎర్రర్. నా బాడీ కాంట్ బి చేంజ్డ్. ఓకే, ఇక్కడ నేను ఎలిమెంట్స్ యాడ్ చేశాను, ఇలా ప్రోగ్రామ్ రన్ చేశాను. ఓకే, ఇప్పుడు కోడ్ రన్ చేస్తే ఏమొస్తుందంటే కంట్రోల్-A కంట్రోల్-S సేవ్ అవుతుంది. అండ్ విత్ రన్ యాజ్ ఎప్పుడు చేయాలి, జావా అప్లికేషన్ రన్ చేస్తే ఎంటర్ ది సైజ్ ఆఫ్ ది అరే ఎంటర్ చేస్తున్నా అంటే 2 1 తీసుకుంటున్నా, 2 ఎలిమెంట్స్ 0 1 ఎంటర్ ది అరే ఎలిమెంట్స్ అరే ఎలిమెంట్స్ ఏంటి 2 3 అరే సైజ్ ఎంత 1, ఎందుకంటే 0 1 కదా, 0 1 సైజ్ ఎంత 1, రైట్. నో ఎంటర్ ది అరే ఆఫ్ 23, మళ్ళీ ఇంకో 23 యాడ్ చేస్తున్నా. ఓకే, సమ్ ఆఫ్ ది అరేస్, ఇలా అరేని డిక్లేర్ చేస్తాం. ఏమైనా డౌట్ ఏమైనా ఉందా, రైట్. 0 1 so we will declare the elements of array like this. Okay, I think you have understood this. Next question ఏంటంటే interview question. Okay, write a Java program. Take the size of the array from the user. After taking the size of the user, okay, find the sum of the even numbers, sum of the odd numbers. మనం ఏమేం కనుక్కోమన్నాడు, సమ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ ప్రోగ్రామ్ రాయమంటున్నాడు. అరేలో
క్వెషన్ ఎలా ఇచ్చారంటే, ఈ క్వెషన్ వచ్చేసరికి విప్రోలో ఇచ్చారండి. విప్రోలో అడిగిన క్వెషన్ అండి ఇది. నేను చెప్పిన ప్రతి క్వెషను ఎక్కడొక ఎంఎన్‌సి కంపెనీలో అడిగిన క్వెషన్సేనండి. చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఓకే. ఎందుకంటే బాడీ, బ్రెయిన్, సోల్ 3 ఒక దగ్గర వర్క్ చేస్తే మన కాన్సంట్రేషన్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం. 3 కమిట్మెంట్‌తో ఉండాలి. ఓకేనా? జాగ్రత్త. ఏవేవి 3? బాడీ, సోల్, మైండ్. ఎప్పుడైతే 3 నిగ్రహంగా ఉన్నాయో మనం అనుకున్న పని జరుగుతుందండి. అంతవరకు కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకోవాలి. దాన్నే డిసిప్లిన్ అంటారండి. ఓకే. నెక్స్ట్ వన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టేకింగ్ ఫ్రమ్ ద యూజర్. నేనిప్పుడు ఇన్‌పుట్స్ యూజర్ నుంచి రీడ్ చేసుకోవాలి కాబట్టి, నాకు కావాల్సిన ఇన్‌పుట్స్ ఏంటి? ఓకే. సైజ్ ఆఫ్ ది అర్రే కావాలి. సైజ్ ఆఫ్ ది అర్రే. సైజ్ ఆఫ్ ది అర్రే కావాలి కోసం నేను స్కానర్ క్లాస్ యూజ్ చేయాలి. స్కానర్ క్లాస్ యూజ్ చేయాలి. స్కానర్ క్లాస్ యూజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఓకే. సమ్ ఆఫ్ ది ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అని ఎలా చెప్తాము? ఇచ్చిన నంబర్‌ని ఇచ్చిన నంబర్ ఇప్పుడు నేను 5 ఇచ్చాననుకోండి. 5 నంబర్‌ని మాడ్యులస్, మాడ్యులస్ బై 2 చేశాననుకో ఈక్వల్స్ టు 0 అయిందనుకోండి. ఆ నంబర్ ఏంటి? ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ అంటాం. నంబర్ అంటాం. అలా అవ్వలేదనుకోండి. ఆ నంబర్ ఏమంటాం? ఆడ్ నంబర్ అంటాం. ఆడ్ నంబర్ అంటాం. అయితే ఇచ్చిన ఈవెన్ నంబర్‌కి, ఆడ్ నంబర్‌కి మనం యాడ్ సమ్ ఆఫ్ ఆడ్, సమ్ ఆఫ్ ఈవెన్ చేయాలి. సమ్ ఆఫ్ ఆడ్ ప్లస్ సమ్ ఆఫ్ ఈవెన్ చేయాలి. ఎలా నంబర్స్‌ని యాడ్ చేయాలి? ఆడ్ నంబర్స్‌ని సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్‌ని ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు ప్రోగ్రామ్‌లో తెలుసుకుందాం. దీనికోసం మళ్ళీ నేను ఎక్లిప్స్ యూజ్ చేస్తున్నా. ఎక్లిప్స్ రైట్. మనకి ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ఎక్లిప్స్ అనే టూల్ ఉండాలి. ఓకే. ఇదెందుకు డెవలప్‌మెంట్ సెక్టార్‌లో ఎక్లిప్సే వాడుతున్నారు. ఓకేనా. మేజర్‌గా. చాలా ఉన్నాయి డెవలప్‌మెంట్ సెక్టార్‌లో వాడేది. విజువల్ స్టూడియో నుంచి కూడా మనం జావా కోడ్ రాయొచ్చండి. ఓకే. ఎక్లిప్స్ నుంచి కూడా జావా కోడ్ రాయొచ్చు. యాస్ వెల్ యాస్ ఓకే. బేసిక్ వెర్షన్స్ అంటే ఎడిట్ ప్లస్, నోట్‌ప్యాడ్ నుంచి కూడా మనం కోడ్ రాయొచ్చు. ఓకేనా. కానీ నోట్‌ప్యాడ్ ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో లైక్ బేసిక్స్‌ని చెప్పడానికి వాడుతున్నారు గానీ, ఏ ఇండస్ట్రీలో నోట్‌ప్యాడ్ రాయడానికి వాడట్లేదు. గుర్తుపెట్టుకోండి. నోట్‌ప్యాడ్ ఇప్పుడు పాతది. నేనిప్పుడు ప్రోగ్రామ్ రాస్తున్నా గదా! ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఈవెన్ ఈవెన్ అండ్ సమ్ ఆఫ్ ఆడ్ 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 అర్రే array sum of even and sum of odd array end with okay public static void main string of args ప్రాజెక్ట్ కదా రాయాల్సింది మనం కావును కదా ఓకే ప్రాజెక్ట్ తీసుకుందాం ఫైల్ న్యూ జావా ప్రాజెక్ట్లో సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆడ్ సమ్ ఆఫ్ ఆడ్ క్లిక్ ఆన్ ఫినిష్ ఇప్పుడు ఫినిష్ చేస్తే ఎస్ఆర్సి ఫోల్డర్ వస్తుంది మాడ్యూల్ డాట్ ఇన్ఫో డిలీట్ క్లిక్ ఆన్ ఓకే రైట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం క్లాస్లో న్యూ క్లాస్ వచ్చేసరికి సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఈవెన్ ఆర్ ఆడ్ ఆడ్ అరే అరే పబ్లిక్ స్టాటిక్ వైడ్ క్లాస్ మెయిన్ మెథడ్ కూడా క్రియేట్ చేశాను ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు నేను యూజర్ నుంచి రాయాలి కాబట్టి ఇంపోర్ట్ ఏం చేసుకోవాలి స్కానర్ క్లాస్ తీసుకోవాలి స్కానర్ స్కానర్ స్కాన్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ స్కానర్ సిస్టమ్ 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 డాట్ ఇన్ సిస్టమ్ డాట్ ఇన్ ఎక్కడ ఎర్రర్ వస్తుంది సిస్టమ్ సిస్టంలో ఏం క్యాపిటల్ ఉండాలి ఎస్ క్యాపిటల్ ఉండాలి ఇప్పుడు ఎక్కడ ఎర్రర్ చూపిస్తుంది స్కానర్లో ఇంపోర్ట్ చేసుకోవాలి స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నామా ఓకే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఓకే సమ్ ఆఫ్ ఈవెన్ సమ్ ఆఫ్ ఆడ్ అన్నప్పుడు మనం ఇచ్చిన నెంబరు
మనకి ఇచ్చే నంబరు ఎలా ఉండాలో చేయాలో చూద్దాం. ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. సో, ఐ విల్ సే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ల్ఎన్ దానికోసం సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ల్ఎన్ నేనిప్పుడు యూజర్‌కి ఏం చెప్తానంటే ఎంటర్ ది ఎంటర్ ది ఎంటర్ ది సైజ్ ఆఫ్ ది అరే సైజ్ ఆఫ్ ది అరే అని చెప్తున్నా. అరే ఎంటర్ ది సైజ్ ఆఫ్ ది అరే చెప్పానా? దీని తర్వాత అరేస్ ఎప్పుడు ఎలా ఉంటాయి? ఇంటిజర్ టైప్‌లో ఉంటాయి. ఇంట్ ఇంట్ సైజ్ ఈక్వల్స్ టు సైజ్ ఈక్వల్స్ టు సైజ్ ఈక్వల్స్ టు స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఎండ్ విత్ సెమీకోలన్ ఎండ్ విత్ సెమీకోలన్ స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అప్పుడు ఇచ్చిన నెంబర్ ఒకవేళ ఇఫ్ అంటే ఏంటి ఒకవేళ ఇచ్చిన నెంబరు నెగిటివ్‌లో వాల్యూ ఉంటే తీసుకోవద్దు అని చెప్తున్నా. సైజ్ గ్రేటర్ థాన్ లెస్ థాన్ 0 ఉంటే నేను ఇప్పుడు ఏం చెప్తా అంటే సిస్టమ్‌కి ఓకే. సిస్ అవుట్ ఎంటర్ ఓకే. ఎంటర్ ది ఓన్లీ పాజిటివ్ నంబర్స్ అని చెప్తాను. ఎంటర్ ఓన్లీ యూజర్‌కి ఏం చెప్తున్నాను? ఎంటర్ ఓన్లీ పాజిటివ్ నంబర్స్. పాజిటివ్ నంబర్స్. నెగెటివ్ నంబర్స్ ఇస్తే ఏం చెప్పాలి? సిస్టమ్‌ని ఎగ్జిట్ అయిపో అని చెప్పాలి. కాబట్టి సిస్టమ్ ఎస్‌వైఎస్ సిస్టమ్ డాట్ ఎగ్జిట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే. ఎగ్జిట్ సిస్టమ్ డాట్ ఎగ్జిట్ సైజ్ ఇవ్వాలి. ఇప్పుడు 1 ఇచ్చారనుకోండి సైజ్ ఓకేనా? 0 ఇచ్చారనుకోండి. ఒకవేళ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఫస్ట్ 0 ఇచ్చారనుకోండి. ఇది అబ్నార్మల్ అవుతుంది. సో, మనం ఇప్పుడు సైజ్ 1 ఇచ్చామనుకోండి. 1 సెకండ్ తర్వాత ఆలోచించి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా? సైజ్ అనేది ఎగ్జిట్‌లో ఇవ్వండి. సెకండ్స్ గురించి మాట్లాడదాం. తర్వాత థ్రెడ్స్‌లో మాట్లాడదాం. ఓకే. దెన్ ఆఫ్టర్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? క్రియేటింగ్ ఏ క్రియేట్ ఏ క్రియేట్ ఏ అరే. అరే క్రియేట్ చేయాలి. అరే క్రియేట్ చేయాలి. ఇప్పుడు అరే క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి? అరే అరే ఈక్వల్స్ అరే నేమ్ ఏంటి? జస్ట్ అరే ఇచ్చేసి న్యూ ఏఆర్ఆర్ అని ఇచ్చేసి న్యూ అనేది ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. అరే ఆఫ్ సైజ్ ఆఫ్ సైజ్ వేరియబుల్ సైజ్ ఎంతుందో నీకు యూజర్ ఎంటర్ చేయాలి కాబట్టి బేస్డ్ ఆన్ సైజ్ నుంచి ఎంటర్ అవుతుంది. ఫర్ 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 ఇంట్ ఇంట్ i ఈక్వల్స్ టు 0 i లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇచ్చిన సైజ్ కన్నా తక్కువ ఉందనుకోండి. ఓకే. i లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు సైజ్ i ప్లస్ ప్లస్ ఓకే. ఫర్ లూప్ రేంజ్ తెలిస్తే ఫర్ లూప్ వాడతాం. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ల్ఎన్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ల్ఎన్ ఎంటర్ ది ఎంటర్ ది ఎంటర్ ది ఎలిమెంట్స్ enter the elements plus i and with the semicolon ఇక్కడ ప్లస్ సింబల్ ఇవ్వాలి. కన్కాటినేషన్ జరగాలి కదా! ప్లస్ సింబల్. ఓకే. ఇప్పుడు ఎలిమెంట్స్ ఎంటర్ చేశాను. ఎంటర్ ది ఎలిమెంట్స్ అని యూజర్‌ని ఎంటర్ చేయమంటున్నాం. ఎలా ఎంటర్ చేస్తారు? వేరియబుల్ నేమ్ ఏఆర్ఆర్ డాట్ ఏఆర్ఆర్ ఆఫ్ అరే i ఈక్వల్స్ టు స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అండ్ విత్ సెమికోలన్ ఓకే. ఇప్పుడు యూజర్ సైజ్ ఎంటర్ చేస్తాడు. అవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? ఓకే. ఇంటీజర్ వాల్యూస్ టైప్ ఆఫ్ స్టోర్ చేయాలి. ఇక్కడ నేను మెథడ్ రాస్తున్నా. చాలా జాగ్రత్తగా ఉంచండి. ఫైండింగ్ ది ఈవెన్ ఆడ్ సమ్ మెథడ్ నేమ్ ఏంటి? ఫైండింగ్ ఈవెన్ నంబరు, ఆడ్ నంబర్ సమ్ అవ్వాలి కదా! ఈవెన్ నంబర్ అయితే ఒక సమ్ అవ్వాలి. ఆడ్ నంబర్ అయితే ఇంకో సమ్ అవ్వాలి. ఈవెన్ నంబర్స్ అన్ని ఒక సమ్, ఆడ్ నంబర్స్ అన్ని ఇంకో సమ్. సమ్ ఈక్వల్స్ టు ఈవెన్ సమ్
ఆడ్ సమ్. మెథడ్ నేమ్ ఏంటి, కాలింగ్ పాయింట్ ఏంటి, ఈవెన్ సమ్ ఆడ్ సమ్ ఈక్వల్స్ టు ఆర్ ఓపెన్ ద బ్రాకెట్. ఇక్కడ ఏం చేస్తున్నా, ఎరే ఎండ్ విత్ సెమీకోలన్, ఎర్రర్ వచ్చిందని ఏం భయపడకండి, ఓకేనా. దీన్ని ఎర్రర్ పోగొట్టాలంటే నేను ఇంకొక మెథడ్ రాయాలి, ఇంకొక స్టాటిక్ మెథడ్ రాయాలి. ఇంకో స్టాటిక్ మెథడ్ నుంచి ఇంకో స్టాటిక్ మెథడ్ కాల్ చేయొచ్చా, స్టాటిక్ మెథడ్లో ఇంకో స్టాటిక్ మెథడ్ కాల్ చేయొచ్చా, కాల్ చేయొచ్చు. దానికోసం PRIVAT ప్రైవేట్ స్టాటిక్ మాన్యువల్గా రాస్తున్నాను, ఓకేనా. వాయిడ్ ఫైండింగ్ ది ఈవెన్ సమ్ కంట్రోల్ C, ఈవెన్ సమ్ equals to, open the bracket, int of I array, open the bracket. Now int of the array I, ikkada int of the array I, private static void finding the array sum of array fi. ఇలా ఎర్రర్ వచ్చిందని నేను మళ్ళీ ఇక్కడ తీసుకున్నాను చూడండి, ఓకే. చేంజ్ ది create the method for finding the array or change the method finding the array, okay, and with the semicolon, ఓకే. ఇప్పుడు ఎర్రర్ అయిపోయిందా, ఎర్రర్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, సమ్ వాల్యూస్ మొత్తం ఒక దగ్గర రాయాలి కాబట్టి ఇంట్ సమ్ ఇంట్ ఈవెన్ సమ్ ఈవెన్ సమ్ ఎక్కడ స్టోర్ చేస్తున్నా, జీరోలో స్టోర్ చేస్తున్నా. ఇంట్ ఆడ్ సమ్ ఎక్కడ స్టోర్ చేస్తున్నా, ఆడ్ సమ్ కూడా జీరోతోనే స్టోర్ చేయాలి, అండ్ విత్ సెమీకోలన్. ఆడ్ సమ్ ని జీరోతోనే స్టోర్ చేయాలి, ఎందుకంటే 0 + 1 1 కదా, 0 + 2 2 కదా, అందుకని, ఓకేనా. జీరోతో ఏ ఎడిషన్ చేసినా ఫస్ట్ వాల్యూ వస్తుంది. సో ఇఫ్ ఈవెన్ సమ్ percentile divided by 2 is equals to 0 అయితే, ఈవెన్ సమ్ ఒకవేళ 0 అయితే, ఓకే, ఈవెన్ సమ్ డివైడ్ బై 2 ఈక్వల్స్ టు 0 అయితే, system.out.println sysout ఈవెన్ నెంబర్ అని ఇచ్చే ముందు ఇంకొక కండిషన్ రాస్తా, ఈవెన్ సమ్ ప్లస్ ఎరేలో ఉన్న వాల్యూస్, ఈవెన్ సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఎరేలో ఉన్న వాల్యూస్, లాస్ట్ వాల్యూ కావాలి కదా, ప్లస్ ఐ ఈక్వల్స్ టు 0. ఈవెన్ సమ్ ఇక్కడ ఎర్రర్ ఉంది, ఈవెన్ సమ్ ఓకే, ఈవెన్ సమ్ చేంజ్ ది ఈవెన్ సమ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐ ఉంది కదా, ఈవెన్ సమ్ ఈక్వల్స్ టు array of I, system.out.println ఓన్లీ నేను ఇక్కడ ఏం చెప్తా అంటే ఈవెన్ సమ్ ప్రింట్ చేయమని చెప్తాను, సిస్టమ్కి ఈవెన్ సమ్ ప్రింట్ చేయమని చెప్తాను, అండ్ విత్ సెమీకోలన్ ఆఫ్ I వాల్యూ, array of I వాల్యూ ప్లస్ ఈక్వల్స్ టు array of I వాల్యూ. ఇక్కడ సమ్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. మనం ఇక్కడ చూస్తే I cannot be resolved by the variable, I can resolved by the variable I or array ఇద్దామా, ఓకే, array ఇచ్చిన ఎర్రర్ వస్తుంది కాబట్టి మనం I వాల్యూ ఇద్దాం, ఎందుకు ఎర్రర్ వస్తుందో నేను చెప్తాను, ఓకే. నెక్స్ట్
ఆడ్ సమ్ చేయాలి కాబట్టి ఆడ్ సమ్ ఇది కాకపోతే ఎల్స్ ఆడ్ సమ్ ఓడిడి ఆడ్ ఆఫ్ సమ్ ఈక్వల్ సమ్ ప్లస్ ఈక్వల్స్ టు array of I and with semicolon system dot out dot println sys out enter odd odd underscore sum and with semicolon odd sum ఇది array. So array of I, array of 1. సార్ మీరు గమనించిన చూడండి, array of int if a even sum divisible to even sum is equals to I plus array. array వాల్యూలు ఇప్పుడు ఎంత ఉంది? ఇచ్చిన వాల్యూ ఉంటుంది. సో నేను ఎలా రాస్తా అంటే దీన్ని సిస్టమ్కి అర్థమయ్యేటట్టు ఈవెన్ అండర్ స్కోర్ సమ్ ప్లస్ array ఆఫ్ I ఇలా అయినా రాయొచ్చు. ఓకే, క్రియేట్ ఏ లోకల్ వేరియబుల్ I వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకే, కంట్రోల్ ఏ కంట్రోల్ ఎస్ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. రన్ యాజ్ ప్రొసీడ్ రైట్. కన్సోల్ ఎర్రర్ వచ్చింది. సార్ ఎందుకు ఎర్రర్ వచ్చింది చూడండి. ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, పబ్లిక్ స్టేట్మెంట్స్, ఓకే, అరేస్ ఇంట్ ఆఫ్ I అరే డిక్లేర్ చేశాను కదా. సో కంట్రోల్ ఏ కంట్రోల్ ఎస్ జావా అప్లికేషన్ ఆల్వేస్ లాంచ్ ప్రొసీడ్ సమ్ ఆఫ్ అరేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్క్స్. ఇక్కడ ఉంది ఎర్రర్. సో array of size int of I int array డిక్లేర్ చేశాను కదా, ఇనిషియలైజ్ విత్ 0. కంట్రోల్ ఏ కంట్రోల్ ఎస్ ఓకే, జావా రన్ యాజ్. ఇప్పుడు చూడండి, ఎంటర్ ది array size ఎంటర్ చేయమంటుంది. నేను array size ఎంత ఇస్తాను? 4 ఇస్తాను. ఎంటర్ ద జీరో వాల్యూ ఎంత? ఓకే, జీరో వాల్యూ నేను 3 ఇద్దాం అనుకుంటున్నాను. 5 ఇద్దాం, ఆడ్ నెంబర్. నెక్స్ట్ ఎంటర్ ద 1 వాల్యూ, ఇంకొక 1 వాల్యూ ఎంత? నేను 3 ఇస్తాను. నెక్స్ట్ ఎంటర్ ద 2 వాల్యూ ఎంత ఇద్దాం అనుకుంటున్నాను? 4 ఇస్తున్నా. నెక్స్ట్ సమ్ ఎంటర్ ది 3 వాల్యూ మళ్ళీ ఇంకోసారి 3 ఇస్తాం అనుకుంటున్నా. ఓకే, సమ్ ఆఫ్ ది ఈవెన్ అరేస్ ఎంత? 5. ఆడ్ నెంబర్స్ ఎంత? 5. ఓకేనా, ఆడ్ ఎంత? 5, ఈవెన్ ఎంత? 5. సరే, ఎలా చెప్పగలరు ఆడ్ నెంబర్ అంటే? మై సమ్. ఓకే, ఈవెన్ నెంబర్ సమ్ టోటల్ సమ్ TOTAL టోటల్ సమ్ ఈక్వల్స్ టు ప్లస్ ఈవెన్ సమ్. అలాగే మై ఆడ్ సమ్ ఈక్వల్స్ టు, ఓకే, ఇప్పుడు ప్లస్ 1 సమ్ ఆడ్ టోటల్ ఆడ్ సమ్ కదా, ఆడ్ సమ్ ప్లస్ ఆడ్. ఓకే, నా కంట్రోల్ ఏ కంట్రోల్ ఎస్. ఇప్పుడు చూడండి, రన్ యాజ్ జావా అప్లికేషన్ ఎంటర్ ది array size ఎంత ఇస్తున్నాను? 5 ఇస్తున్నా. ఓకే, ఎంటర్ ద జీరో ఎలిమెంట్ ఎంత? 2. ఓకే, 1 ఎలిమెంట్ ఎంత? 4. 5 ఎలిమెంట్ ఎంత? 2 ఎలిమెంట్ ఎంత? 7. 3 ఎలిమెంట్ ఎంత? 5. ఓకే, నెక్స్ట్ 4 ఎలిమెంట్ ఎంత? 1. ఇప్పుడు చూడండి, నా ఈవెన్ సమ్ ఎంత? టోటల్ 2. ఆడ్ సమ్ ఎంత?
ఆడ్ సమ్ టు టోటల్ ఈవెన్ సమ్ టు. సో ఇలా నేను ఓకే సమ్ ఆఫ్ ది ఆడ్ ఎలిమెంట్స్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ఎలిమెంట్స్ ప్రోగ్రామ్ రాశాను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా 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 ఇంపార్టెంట్ లీనియర్ సెర్చ్. లీనియర్ సెర్చ్ లీనియర్ సెర్చ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. లీనియర్ సెర్చ్ అంటే ఎక్స్ప్లెయిన్ ది లీనియర్ సెర్చ్ ఇన్ ద ఎరేస్. ఎరేస్లో ఈ ప్రోగ్రామ్ లేకుండా డిఎస్ఎస్ జరగవు. ఇది మొత్తం కొంచెం ఇన్ డీప్ కాదు, ఇంట్రడక్షన్ ఆఫ్ డిఎస్ఏ అని చెప్పొచ్చు. ఎరేస్ ఆర్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్ ఆఫ్ డిఎస్ఎస్. ఓకే సార్, ఇది ఇస్రోలో అడిగారు సార్ ఈ క్వశ్చన్. ఇస్రో తెలుసు కదా, సైంటిస్ట్. ఓకే, నాసా, ఇస్రో అని ఉంటాయి కదా శాటిలైట్ సిస్టమ్స్. శాటిలైట్ సిస్టంలో ఇస్రోలో వన్ ఆఫ్ ద మై స్టూడెంట్స్ వెంట్ ఫర్ ద ఇస్రో ఇంటర్వ్యూ. దే ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, వాట్ ఈజ్ లీనియర్ సెర్చ్. ఓకే, లీనియర్ సెర్చ్. లీనియర్ సెర్చ్ ఏంటండి? ఇఫ్ వి వాంట్ టు search if you want to search for a element. ఇప్పుడు ఒక ఎలిమెంట్ కోసం సెర్చ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఎలిమెంట్ ఇన్ ది సీక్వెన్సీ if the element found some even some ever somewhere ఓకే, ఎలిమెంట్ ఎక్కడైనా కనిపించింది అనుకోండి ఇన్ ద ఎరే ఓకే, మనం ఒక ఎలిమెంట్ సెర్చ్ చేద్దాం అనుకున్నాం. ఆ సెర్చ్ ఓకే, ఆ సెర్చ్ లో ఎక్కడైనా ఎలిమెంట్ కనబడింది అనుకోండి ఎరేలో, స్టాప్ ది సెర్చ్. ఇంక సర్చింగ్ ఆపేయడమే. ఓకేనా, సర్చింగ్ ఆపేయడమే. బ్రేక్ ది లూప్. సర్చింగ్ ఆప్ చేసి బ్రేక్ లూప్ చేసి ఓకే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. మీకు ఎగ్జాంపుల్ చేస్తాను. ఓకే, ఒక ఎరే తీసుకుంటున్నాను. ఎరే వచ్చేసరికి సైజ్ ఎంత 5. ఎరే సైజ్ ఎంత 5. ఎరే సైజ్ ఎంత 5. 1 2 3 4 5. ఎరే సైజ్ ఎంత 5. ఓకే, ఇండెక్స్ వాల్యూ 0 1 2 3 4 5. ఇండెక్స్ వాల్యూ 5, రైట్. నా 21 57 13 82 19 56 ఉంది. ఇప్పుడు ఓకే, నేను సర్చింగ్ ఎలిమెంట్ ఏదని తీసుకుందాం? 19 తీసుకుందాం. 19 అనేది మా సర్చింగ్ ఎలిమెంట్. మై సర్చింగ్ ఎలిమెంట్ ఏంటి? 19. మై సర్చింగ్ ఎలిమెంట్ నా సర్చింగ్ ఎలిమెంట్ ఏంటి? 19. ఓకే, ఇండెక్స్ వాల్యూస్తో కంపేర్ చేస్తున్నా. 19 0 ఇండెక్స్లో ఉందా? లేదు. ఓకేనా, ఆర్ 1 ఇండెక్స్లో 19 ఉందా? లేదు. నెక్స్ట్ 2 ఇండెక్స్లో 19 ఉందా? లేదు. 3 ఇండెక్స్లో 19 ఉందా? లేదు. 4 ఇండెక్స్లో 19 ఉందా? ఉంది. కాబట్టి ఇక్కడికి ఎగ్జిక్యూట్ చేసి కంట్రోల్ బ్రేక్ నుంచి బయటికి రావాలి. దీన్నే లీనియర్ సెర్చ్ అంటారు. ఓకేనా, ఎలా చేస్తామో ప్రోగ్రామ్ రాద్దామా? ప్రోగ్రామ్కి వెళ్దాం. నా లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్, న్యూ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి ప్రాజెక్ట్ నేమ్ నుంచి
searching my linear search program, my linear search program. Click on finish. Programs finish చేశాను. src 4 dual mode 0 delete. Click on OK. ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేయాలి. న్యూ క్లాస్ వచ్చేసి క్లాస్ నేమ్ లీనియర్ సెర్చ్ పబ్లిక్ స్టాటిక్ void means string of args program and with a semicolon. Now scanner scan equals to new scanner system dot in and with a semicolon. Now import scanner class. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? system dot out dot println enter the value of the size array. Value of size of array size ni ఎంటర్ చేయమంటున్నాను. వాల్యూస్ ఆఫ్ సైజ్ ఆఫ్ array size ఎంటర్ చేయమన్నప్పుడు ఏం రాయాలి? int size equals to scan dot next int and with the semicolon scan dot next int and with the semicolon. Next what ఏం రాయాలి? నీ ఇచ్చిన నెంబర్ పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. if size greater than less than 0 అయితే అదేం నెంబర్? నెగిటివ్ నెంబరే కదా. అందుకని దానికి ఏం చేస్తున్నాను? system dot out dot println sys out. Okay, you have user, I'll say please enter the positive number, enter the size in the positive number, array size in the positive. ఓకే, అప్పుడు పాజిటివ్ ఎంటర్ చేశాను అనుకోండి. system డాట్ ఎగ్జిట్ మెథడ్ exit స్టేటస్ చూసారా? స్టేటస్ ఇప్పుడు ఎలా ఉండాలి? 0లో ఉంటుంది. ఓకేనా? 0 అంటే మీరు ప్లీజ్ గమనించండి. 0 అంటే అబ్నార్మల్. సో టైం ఇవ్వాలి. మీకు టైం సింబల్ కనబడుతుందిగా సైజ్, కాబట్టి సైజ్ 1 ఇస్తున్నాను and with semicolon. Now minus. ఓకే, now create a array. ఇప్పుడు ఏం చేయాలి? array క్రియేట్ చేయాలి. create an array. Create on array. ఎలా క్రియేట్ చేయాలి? int array నేమ్ ఏంటి? array నేమ్ values equals to new int of size ఎవరు డిక్లేర్ చేయాలి? యూజర్ డిక్లేర్ చేయాలి. సో సైజ్ and with semicolon. ఇప్పుడు నేనేం చేయాలి? రీడ్ ది
read the array elements from the user. నేను ఇప్పుడు ఏం చేయాలి? రీడ్ ది array elements from the user. ఎలిమెంట్స్ రీడ్ చేసినప్పుడు ఫర్ int I equals to 0, I less than or equals to size I plus plus. Now end with a semicolon. System.out.println sys out enter the each element నేను ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేయాలి. ఇంట్లో అరేలో యాడ్ చేయాలి. అరే లిస్ట్లో యాడ్ చేయాలి అరేలో. సో ప్లస్ ఐ ప్లస్ ఐ క్లోజ్ ద బ్రాకెట్. ఐ ఓకే. ఇది స్ట్రింగ్ టైప్. ఓకే. ఐలో అరేంజ్ చేయడం కోసం ఈచ్ ఎలిమెంట్ని అరేంజ్ చేయడం కోసం ప్రోగ్రామ్ ఓకే రాశాను. ఇప్పుడు వాల్యూస్ ఆఫ్ ఐ ఆఫ్ array ఈక్వల్స్ టు సెర్చ్ ఎలిమెంట్ ఉంది కదా, SEARCH సెర్చ్ ఎలిమెంట్. అరే లిస్ట్లో యాడ్ చేసా కదా, సెర్చ్ చేయాలి. LEMENT సెర్చింగ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు scan dot next int close the bracket and with a semicolon. Searching element equals to int values. Now rename, change the name VALUE searching element value. Okay, is equals to searching element value equals to scan dot next int and with semicolon. Create a class of value. వద్దు, క్లాస్ క్రియేట్ చేద్దామా? అవసరం లేదు. and with semicolon. Value interface create record. Class value change to the class value. లాస్ట్ లో చూద్దాం. ఓకే. ఈ ఎర్రర్ వచ్చిందని మాత్రం భయపడకండి. ప్రోగ్రాంలో కోడ్లో ఎర్రర్ వస్తే లాస్ట్లో రిజాల్వ్ చేయొచ్చు. ఓకే. అప్పుడు రిజాల్వ్ చేయకపోయినా లాస్ట్లో మనకి ప్రోగ్రామ్ రాసేటప్పటిది మనకి ఇంటెన్షన్ వస్తుంది, ఎందుకు చేయాలి సార్ అని. సర్చింగ్ ఎలిమెంట్ వాల్యూ కామా searching element. Value comma searching element. ఇప్పుడు end with a semicolon. Value okay. Scan dot create a method, private method create చేస్తాం. Static int scan dot next int value. Okay. Searching element delete చేసి ఇప్పుడు ప్రైవేట్ మనకు వచ్చే వాల్యూ బులియన్లో ఉండాలా, ఫ్లాగ్లో ఉండాలా, ఇక్కడ డిసైడ్ చేస్తాం. చూడండి, బులియన్ BOOLEAN బులియన్ flag 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 is equals to
false, false, false. Boolean flag equals to false for 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 int I equals to 0, I equals to 0, I less than or equals to class value, class value, I less than or equals to class value, less than class value plus, ఓకే, క్లాస్ వాల్యూ కన్నా మనం లెంత్ వాల్యూ లెంత్ ఇద్దామో సరిపోతుంది కదా. క్లాస్ వాల్యూ డాట్ లెంత్ length లెంత్, క్లాస్ వాల్యూ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ లెంత్ ఏం చేస్తుంది, యాట్రిబ్యూట్స్ ని కనుక్కుంటుంది. ఓకేనా, యాట్రిబ్యూట్స్ కోసం లెంత్. నెక్స్ట్ ఐ ప్లస్ డాట్ లెంత్. సో ఇక్కడ ఇఫ్ ఓపెన్ ద బ్రాకెట్ వాల్యూ ఆఫ్ ఐ క్లాస్ వాల్యూని వాల్యూ ఆఫ్ ఐ, ఇక్కడ కూడా క్లాస్ వాల్యూ తీసుకుందాం. క్లాస్ వాల్యూ ఆఫ్ ఐ డాట్ లెంత్, ఓకే, ఈక్వల్స్ టు సర్చింగ్ ఎలిమెంట్ అయింది అనుకోండి, ఈక్వల్స్ టు సర్చింగ్ ఎలిమెంట్ అయింది అనుకోండి. ఓకే, ఐ సర్చింగ్ ఎలిమెంట్ అయితే ఈక్వల్స్ టు సర్చింగ్ ఎలిమెంట్ అయితే అప్పుడు ఏం రాస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ array found, array element is found, array element is found, array element found. అప్పుడు flag flag equals to true, true, flag equals to true, true. అప్పుడు ఏం చేయాలి, break, break and with semicolon, else ఒకవేళ అవ్వకపోయింది అనుకోండి, if flag flag equals to false అయిందనుకోండి, false అయిందనుకోండి, ఇక్కడ ఏం రాస్తాను, అసలు ఆ లిస్ట్లో లేదని చెప్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్, ఇచ్చిన ఎలిమెంట్ దాంట్లో లేదు, ALEMENT ఎలిమెంట్ నాట్ ఫౌండ్, FOUND ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని రాస్తాను. ఇప్పుడు ఓకే, ట్రూ. ఇక్కడ మీరు ఎర్రర్స్ చూస్తే ప్రోగ్రాంలో, సార్ ఎలా రెక్టిఫై చేస్తాం సార్, వాల్యూస్ ఇక్కడ నేను కూడా ఇక్కడ వాల్యూస్ సర్చింగ్ ఎలిమెంట్ int of array search element int of array search element boolean value ఇంటర్ఫేస్ క్రియేట్ చేయమని అడుగుతుంది, అవసరం లేదు. ఓకేనా, వాల్యూ v small values dot length
is equals to searching element, search element, ఇక్కడ ట్రూ ఈక్వల్స్ టు ట్రూ అయితే ఫాల్స్, FALSE ఫాల్స్ అయితే నా సెర్చ్ ఎలిమెంట్ ట్రూ అవుతుంది వాల్యూస్. ఇక్కడ చూడండి కోడ్‌లో ఓకే. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఎంటర్ ది వాల్యూస్. సార్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎర్రర్స్‌తోనే నేర్చుకోవాలి. ఎర్రర్స్‌తో నేర్చుకోకుండా ఓకేనా? ఇలా నేర్చుకుంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టే అవ్వదు సార్. ఎర్రర్స్‌తో నేర్చుకుంటే మనకి రేపు ఎక్కడైనా ఇలాంటి ఎర్రర్స్ దొరికినప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ ఫేస్ చేసుంటాం కదా! అవి యూజ్ అవుతాయి. యూజ్ అవుతాయి. ఓకే. అందుకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు చూసినా కొని ఎర్రర్స్‌తో నేర్చుకోవాలి. వాల్యూస్ ఇంట్ ఆఫ్ సెర్చ్ ఎలిమెంట్. ఇక్కడ నేను ఇంట్ ఇవ్వచ్చా? ఇంట్ ఆఫ్ సెర్చ్ ఎలిమెంట్ నెక్స్ట్ ఇంట్ వాల్యూస్. వాల్యూ ఆఫ్ ఇంట్ లేదు. ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది కాబట్టి నేను దీన్ని ఎర్రర్‌ని రెక్టిఫై చేస్తున్నాను. క్లాస్ డాట్ లాంగ్ ప్యాకేజ్‌లో వాల్యూ డాట్ తీసుకున్నాను. క్రియేట్ ఏ మెథడ్. ఇక్కడ చేంజ్ ద ట్విక్ సైజ్. నెక్స్ట్ ఇంట్ మెథడ్ క్రియేట్ చేశాను. ఓకే. ఇంకొక బ్రాకెట్ యూజ్ చేయాలి. ఇక్కడ క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. నౌ ప్రోగ్రామ్‌లో ఇంట్ ఆఫ్ వాల్యూస్ ఎలిమెంట్స్ కనుక్కున్నాము. ప్రైవేట్ స్టాటిక్ వాయిడ్ సింటాక్స్ ఎర్రర్ టోకెన్ డిలీట్. ఓకే. మెయిన్ మెథడ్ ఎర్రర్. ఓకే. ఇలా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇది లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్. లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్‌కి ఎలిమెంట్స్ ఇలా ఎలిమెంట్ ఇలా సెర్చ్ చేస్తాం. ఎలిమెంట్ ఇలా సెర్చ్ చేస్తాం. సార్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఓకేనా? నా అరేలో మేజర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ యాసెట్ అడగలేదు. అంత ఇంపా అంత ఇంపార్టెంట్ ఏం అనిపించలేదు యాసెట్ అనేది. బబుల్ సార్ట్ ప్రోగ్రామ్ చూద్దామా? బబుల్ సార్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ బబుల్ సార్ట్. ఓకే. నెక్స్ట్ బబుల్ సార్ట్ ప్రోగ్రామ్. బబుల్ సార్ట్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి నేర్చుకుందాం. సో బబుల్ సార్ట్ అంటే ఏంటి? సార్టింగ్‌లో ఒక టెక్నిక్. ఒక ఫస్ట్ బబుల్ సార్ట్ అంటే ఏంటి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ సార్. బబుల్ సార్ట్. In every
in every iteration find the largest element in every iteration find the largest element of the array and first largest element at end the end of the array. ఓకే, ఎవ్రీ ఇటరేషన్ లో లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవాలి. ఆ లార్జెస్ట్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉండాలంటే అరేకి చివర ఉండాలి. ఎండ్ ఆఫ్ ది అరే. ఎగ్జాంపుల్, let us take 5 elements. Take 5 elements in the array. Take 5 elements in the array like 9, 17, 5. Random errors 12, 6 ఇలా random గా తీసుకోండి. arrays లో 9, 17, 5, 12 ఒక random గా తీసుకున్నాను. ఓకే, compare the side by side elements. 9 and 7, 9 and 7, 17, 9 and 17, 9 and 17 in the first iteration. మన ఫస్ట్ ఇటరేషన్ ఏం కనుక్కోవాలి? 9 and 17 కంపేర్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఇటరేషన్ and largest element. ఈ రెండిట్లో పెద్ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఈజ్ 17 కదా. 17 ఇది ఎక్కడ ఉండాలి అంటే 9 గ్రేటర్ దాన్ 17. ఓకే, integer should be interchange is not required. రిక్వైర్డా? కాదు, రిక్వైర్డ్ అవసరం లేదు. 19 కి 17 కి ఓకే నెంబర్ సేమ్ ఉంది. రిక్వైర్డ్ అవసరమా? ఇంటీజర్స్ నాట్ రిక్వైర్డ్. ఇంటర్చేంజ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. క్వశ్చన్ చూడండి. బబుల్ సార్ట్ మెథడ్ అంటే సార్టింగ్ టెక్నిక్ లో ఇన్ ఎవ్రీ ఇటరేషన్ ఫైండ్ ది లార్జెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్. ఓకే, లార్జెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్, ద ఫస్ట్ అండ్ of the largest array in the array, the first largest element should be at the end of the array. 17 కి 19 కంపేర్ చేసాము. 17 పెద్దది, ఎండ్ లో ఉన్నట్టే కదా, అందుకని ఇంటర్చేంజ్ నాట్ రిక్వైర్డ్. ఇంటర్చేంజ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో ఇప్పుడు మళ్ళీ నా ఇటరేషన్ 2 లో 17 కి 5 కి 17 5 ఉంది కదా. ఇప్పుడు 17 5 ని కంపేర్ చేస్తున్నాం. 17 గ్రేటర్ దాన్ 5. 17 గ్రేటర్ దాన్ 5 కండిషన్ ఏంటి? ట్రూయే కదా. 17 18 15 కన్నా 5 కన్నా ఎక్కువ. అవును, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు ఇంటర్చేంజ్ ఈజ్ రిక్వైర్డ్. ఇంటర్చేంజ్ ఈజ్ రిక్వైర్డ్. Before ఇంటర్చేంజ్ ఈజ్ రిక్వైర్డ్ బిఫోర్. సో ఇప్పుడు తీసుకున్న ఎలిమెంట్స్ ఏంటి? 9, 17, 5, 12, 6 రైట్. ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నాం కదా, అందుకని. సో ఇంటర్చేంజ్ ఈజ్ రిక్వైర్డ్ బిఫోర్. ఇప్పుడు ఎలా ఉండాలి?
5 ఏమో ఓకే. ఇండెక్స్ 1 లోకి రావాలి. 17 ఏమో ఇండెక్స్ 2 లోకి వెళ్ళాలి. 2 లోకి వెళ్ళాలి. ఇంటర్చేంజ్ అవ్వాలి. ఆఫ్టర్ ఇంటర్చేంజ్ ఎలా ఉండాలంటే ఆఫ్టర్ ఇంటర్చేంజ్. బిఫోర్ ఇంటర్చేంజ్‌కి, ఆఫ్టర్ ఇంటర్చేంజ్‌కి తేడా ఎలా చేయాలంటే సో ఓకే. 9, 9, 5, 17, 12, 6 ఓకే. ఆఫ్టర్ ఇంటర్చేంజ్ నా అవుట్‌పుట్ ఇలా ఉండాలి. అవుట్‌పుట్ ఉండాలి. నెక్స్ట్, నెక్స్ట్. నౌ కంపేర్, నౌ కంపేర్, కంపేర్, కంపేర్ 9, 5, 17, 12, 6, 17, 6. ఇప్పుడు 17కి 12కి కంపేర్ చేద్దాం. 17 అండ్ 12. 17 అండ్ 12. 17 గ్రేటర్ థాన్ 12. కండిషన్ ట్రూయే కదా! అప్పుడు మళ్ళీ కండిషన్ ట్రూ అయితే ఇంటర్చేంజ్ రిక్వైర్డా? నాట్ రిక్వైర్డా? ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. కండిషన్ ఫాల్స్ అయితే రిక్వైర్డ్ అవసరంలా. ఓకే. పెద్ద నంబర్ లాస్ట్‌లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. ఇప్పుడు ఇంటర్చేంజ్ రిక్వైర్డ్ అయినప్పుడు బిఫోర్ ఇంటర్చేంజ్ ఇది వాల్యూస్. బిఫోర్ ఇంటర్చేంజ్ ఈ వాల్యూస్. 9 బిఫోర్ ఇంటర్చేంజ్ ఇది రాస్తున్నాను. బిఫోర్ ఇంటర్చేంజ్, ఇంటర్చేంజ్, బిఫోర్ ఇంటర్చేంజ్ 9, 9, 5, 17, 17, 12, 6. ఆఫ్టర్ ఇంటర్చేంజ్, ఆఫ్టర్ ఇంటర్చేంజ్, ఇంటర్చేంజ్, ఆఫ్టర్ ఇంటర్చేంజ్‌కి ఓకే. వాల్యూస్ విల్ బి 9, 5, 17, 12, 6. 17, 12, 6 నా అవుట్‌పుట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను దేనికి కంపేర్ చేయాలి? 17కి 12కి అయిపోయింది కదా! ఇప్పుడు 17కి 6కి కంపేర్, కంపేర్ 12 ఇక్కడ ఉండాలి కదా! చేంజ్ చేయాలి కదా! సారీ ఆఫ్టర్ ఇంటర్చేంజ్ 12 అండ్ 6 కదా! ఓకే. 12, 17 ఓకే. ఇండెక్స్ వాల్యూస్ ఇంటర్చేంజ్ అయినాయి. ఆఫ్టర్ ఇంటర్చేంజ్. నౌ 17 అండ్ 6 కంపేర్ చేయాలి. ఓకే. 17 గ్రేటర్ థాన్ 6. ఇంటర్చేంజ్ రిక్వైర్డా? అవును. ఇంటర్చేంజ్ కావాలి. INTER ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. రిక్వైర్డ్. బిఫోర్ ఇంటర్చేంజ్ అయితే ఎలా ఉంటుంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ రైట్. 9, 15, 12, 17, 6. ఆఫ్టర్ ఇంటర్చేంజ్ అంటే ఎలా వస్తది? ఆఫ్టర్ ఇంటర్చేంజ్, ఆఫ్టర్ ఇంటర్చేంజ్, ఇంటర్చేంజ్. ఆఫ్టర్ ఇంటర్చేంజ్ అంటే 9, 9, 5, 9, 5, 9, 5, 12, 12, 12 17 17, 6, 12. అవుట్‌పుట్ ఇది. అవుట్‌పుట్. ఓకే. ఇది ఫస్ట్ ఇటరేషన్. ఇది ఫస్ట్ ఇటరేషన్. సెకండ్ ఇటరేషన్. ప్రతి ఇటరేషన్‌కి వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఓకేనా? లాస్ట్ వాల్యూ పెద్ద వాల్యూ లాస్ట్‌కొచ్చే వరకు మనం ఇటరేషన్ చేస్తూనే ఉండాలి. సెకండ్ ఇటరేషన్. సెకండ్ ఇటరేషన్. ఈ ఫస్ట్ ఇటరేషన్ అయింది.
ఓకే. నౌ సెకండ్ ఇటరేషన్‌లో నా అవుట్‌పుట్ ఎలా ఉంది? 9, 5, 17, 6, 12. 17, 6, 12. Now compare, compare 9 and 5. 9 and 5. 9 greater than 5. కండిషన్ ఏంటి? ట్రూ. ఇంటర్చేంజ్ రిక్వైర్డా? ఇంటర్చేంజ్ రిక్వైర్డే కదా! పెద్ద నెంబర్ ఎవరు ఉండాలి? లాస్ట్ ఉండాలి. ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. పెద్ద నెంబర్ లాస్ట్‌లో ఉండాలి. రిక్వైర్డ్. సో 9 అప్పుడు ఏం చేస్తుంది? 5, 9, 17, 6, 12. నా అవుట్‌పుట్ ఇది. ఇంటర్చేంజ్ రిక్వైర్డ్ చేసిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? కంపేర్ సెకండ్ ఇటరేషన్‌లోనే మళ్ళీ కంపేర్ 9 అండ్ 17. 9 అండ్ 17 కంపేర్ చేయాలి. 5 అండ్ 9కి అయిపోయింది కదా! 9 అండ్ 7 కంప్లీట్. 9 గ్రేటర్ థాన్ 17. కండిషన్ ఏంటి? ఫాల్స్. 9 గ్రేటర్ థాన్ కండిషన్ ఫాల్స్. నో ఇంటర్చేంజ్. ఇంటర్చేంజ్ అవసరం లేదు. నో ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. ఓకే. నెక్స్ట్ కంపేర్ 17కి 6కి. కంపేర్ 17 అండ్ 6. 17 అండ్ 6. 17 అండ్ 6. ఓకే. 17 గ్రేటర్ థాన్ 6. కండిషన్ ఏంటి? ట్రూ. ట్రూ వచ్చినప్పుడు ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. సో ఆఫ్టర్ ఇంటర్చేంజ్ అవుతప్పుడు ఏమవుతుంది? 17, 12. ఇది నా ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. ఓకే. పెద్ద నంబర్ లాస్ట్‌లో ఉండాలి. లాస్ట్‌లో వచ్చే వరకు ఇటరేషన్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కంపేర్ 17 అండ్ 12. 17 అండ్ 12. 17 గ్రేటర్ థాన్ 12. కండిషన్ ఏంటి? ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఏం చేయాలి? ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. ఇంటర్చేంజ్ కావాలి. సో 19, 9, 5, 12, 17. 9, 5, 7, 12. ఓకేనా? రిక్వైర్డ్ చేసాం. ఇంటర్చేంజ్ చేసాం. ఇప్పుడు థర్డ్ ఇటరేషన్. 19కి 7కి ఇంకా అవసరం లేదు కదా! ఇప్పుడు పెద్ద వాల్యూస్. ఇప్పుడు థర్డ్ ఇటరేషన్. సో థర్డ్ ఇటరేషన్‌లో రిమైనింగ్ ఎలిమెంట్స్ మనకేమేమి మిగిలినాయి? రిమైనింగ్ ఎలిమెంట్స్ 9, 5, 9, 6. 12, 17కి ఇంకా ఇటరేషన్ అవసరం లేదు. 12కి 17కి ఇటరేషన్ అవసరం లేదు. సో కంపేర్ మనం ఇప్పుడు ఏం చేయాలి? కంపేర్ 5 అండ్ 9. 5 అండ్ 9. 5కి 9కి కంపేర్ చేస్తే ఏంటి? 5 గ్రేటర్ థాన్ 9. కండిషన్ ఏంటి? ఫాల్స్. నో రిక్వైర్డ్ ఇంటర్చేంజ్. రిక్వైర్డ్. ఇంటర్చేంజ్ రిక్వైర్డ్ అవసరం లేదు. ఇంటర్చేంజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే. నెక్స్ట్ నౌ కంపేర్ 9 and 6. 9 and 6. నౌ 9 గ్రేటర్ థాన్ 6. కండిషన్ ఏంటి? ట్రూ కదా! అప్పుడు ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. ఇంటర్చేంజ్ రిక్వైర్డ్. అంటిల్ పెద్ద నెంబర్ లాస్ట్‌కొచ్చే వరకు మనం ఇటరేషన్ చేస్తూనే ఉండాలి. ఓకే. ఆఫ్టర్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత నా అవుట్‌పుట్ ఏంటి? 5, 6, 9, 5, 6, 9,
12, 17. పెద్ద నెంబర్ ఎక్కడుంది? లాస్ట్‌లో ఉంది. సో, I have to do iterations. I have to do iterations. స్వైపింగ్ అండ్ ఇంటర్చేంజింగ్ అంటే ఏందేం లేదు. స్వైప్ చేయడం. స్వాపింగ్. స్వాపింగ్ అంటే ఇంటర్చేంజ్ చేయడం. ఇంటర్చేంజ్ చేయడం. పెద్ద నెంబర్‌ని ఇంటర్చేంజ్ చేసే వరకు స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్. స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్. దీన్నేమంటారు? బబుల్ సార్ట్ మెథడ్ అంటారు. బబుల్ సార్ట్ మెథడ్ అంటారు. ప్రోగ్రామ్ రాద్దామా బబుల్ సార్ట్ మెథడ్‌లో? ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దామా? చిన్న ప్రోగ్రామ్ కాదు, పెద్ద ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే. బబుల్ సార్ట్ మెథడ్‌లో ప్రోగ్రామ్ రాద్దాం. ఒక్క నిమిషం. ప్రోగ్రామ్ రాసే ముందు మనకి వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ మనకి ప్రోగ్రామ్ రాయొచ్చా? వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. థర్డ్ వేరియబుల్ లేకుండా మనం ప్రోగ్రామ్ రాద్దామా? ఓకే. థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా స్వైపింగ్ చేస్తున్నాం మనం. సో, క్రియేట్ ఎ న్యూ జావా ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? బబుల్ సార్ట్. BOOOPLE బబుల్ సార్ట్. చాలా ఇంపార్టెంట్. బబుల్ సార్ట్ టెక్ బబుల్ సార్ట్ టెక్ అరే ARRAY అరే. క్లిక్ ఆన్ ఫినిష్. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? చాలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 6 చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. న్యూ క్లాస్ నేమ్ వచ్చేసరికి ఓకే బబుల్ సార్ట్ సార్ట్ బబుల్ సార్ట్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. క్లిక్ ఆన్ ఫినిష్. అండ్ విత్ మెయిన్ మెథడ్ తీసేస్తున్నాం. మెయిన్ మెథడ్ కాదు. ఓకే. ఇంట్ నేను స్కానర్ క్లాస్ యూస్ చేస్తే మళ్ళీ ప్రోగ్రామ్ సైజ్ పెరిగిపోతుంది. సో వాల్యూస్ని ఇచ్చేస్తున్నా, డైరెక్ట్గా ఇచ్చేస్తున్నా. ఎందుకంటే ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ని ఇచ్చేస్తున్నా. ఇంట్ అరే ఈక్వల్స్ టు ARR ఈక్వల్స్ టు ఎలిమెంట్స్ ఇనిషియలైజేషన్ 7 మనం తీసుకున్న ఎలిమెంట్ 7 9 2 5 11 23 19 ఇవి నా ఎలిమెంట్స్. ఓకేనా? అరే ఎలిమెంట్స్. బబుల్ సార్ట్ and with a semicolon of array. ఓకే. ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా. క్రియేట్ ప్రైవేట్ స్టాటిక్ మెథడ్. చాలా ఇంపార్టెంట్ అండి. రీడ్ ది వాల్యూస్ ఫ్రమ్ ద యూజర్. వాల్యూస్ యూజర్ నుంచి వద్దండి. రీడ్ ది ఫర్ ఈచ్ ఎలిమెంట్. ఒక్కొక్క ఎలిమెంట్ని పెద్దదా కాదా చిన్నదా కాదా చూసుకోవాలి కాబట్టి ఈచ్ ఎలిమెంట్ వాల్యూ ఇన్ ద అరే. ప్రతి ఒక్క వాల్యూని రీడ్ చేయాలి నేను. ఒక్కొక్క వాల్యూ కంపేర్ చేసుకుంటూ రీడ్ చేసుకుంటూ రావాలి. సో దీనికి ఫర్ ఈచ్ లూప్ వాడుతున్నా. ఫర్ ఈచ్ ఇంట్ ఇంటీజర్ టైప్ ఆఫ్ అరే కదా. ఇంట్ x కోలన్ ఆఫ్ అరే. ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇప్పుడు ఎక్కడ స్టోర్ అవుతుంది? అరే ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అయింది? ప్రతి ఒక్క అరే ఎలిమెంట్ ఫర్ ఈచ్ లూప్లో ఎక్స్లో స్టోర్ అవుతుంది. system.out.println sysout ఎంటర్ x plus equals to 0. Now end with a semicolon. Int x equals to array dot length length array dot length. So array dot length for int I equals to 0, I less than or equals to n minus 1,
ఎన్ వాల్యూ ఇంట్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ వన్. ఎన్ వాల్యూ ఇక్కడ ఉంది కదా, తీసుకొచ్చాను ఎన్ వాల్యూ మైనస్ వన్. ఫర్ ఈచ్లో ఉన్న ఎన్ వాల్యూ మైనస్ వన్ ఐ ప్లస్ ప్లస్ ఐ ప్లస్ ప్లస్ ఓపెన్ ద బ్రాకెట్, క్లోజ్ దిస్. ఓకే, ఐ లెస్ దాన్ ఐ ఈక్వల్స్ టు ఎన్. ఓకే, int I of n, int n. ఓకే, వేరియబుల్ క్రియేట్ చేసిన. ఓకే, int array of 1. దీని తర్వాత n మైనస్ వన్ ప్లస్ ప్లస్. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫర్ లూప్ తీసుకొని ఫర్ int j ఈక్వల్స్ టు, మళ్ళీ ఇన్నర్ లూప్ ఇంకో ఇటరేషన్ జరగాలి కదా, int j ఈక్వల్స్ టు j greater than n minus 1 minus i j ప్లస్ ప్లస్. ఇంకో ఇటరేషన్ కండి, ఇది అవుటర్ ఇటరేషన్ కి, ఇదేమో ఇన్నర్ ఇటరేషన్స్ కి, j ప్లస్ ప్లస్. నా సెకండ్ థర్డ్ అనేది ఇన్నర్ ఇటరేషన్స్, ఫస్ట్ ఇటరేషన్ అనేది 1. ఇఫ్ array of j greater than array of j plus 1 array of j plus 1 అయితే int టెంపరరీ వేరియబుల్ ఒకటి తీసుకుంటున్నా, temp ఈక్వల్స్ టు array of j and with సెమీకోలన్. టెంపరరీ వేరియబుల్లో వచ్చిన వాల్యూ స్టోర్ చేశాను, array of j. ఓకే, ఇది ఇటరేషన్ arr of j ఈక్వల్స్ టు array of j plus 1 array. ఇప్పుడు ఈ వాల్యూని థర్డ్ ఇటరేషన్ నుంచి సెకండ్ ఇటరేషన్స్, array of j plus 1 ఈక్వల్స్ టు టెంప్లో స్టోర్ చేశాను. ఇక్కడ ఫర్ లూప్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఉంది కదా, ఫర్ ఈచ్ ఇంట్ k కోలన్ ఆఫ్ array ఎలిమెంట్, ఫర్ ఈచ్ ఎలిమెంట్ ని array of for each element system.out.println ఓకే, కేలో స్టోర్ చేసా. ఇది బబుల్ సార్ట్ మెథడ్ ఆన్సర్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో పెట్టండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఎక్కడైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. మా డేటా వ్యాలీ టీమ్ యాజ్ వెల్ యాజ్ మేము మీకు సపోర్ట్ ఇస్తాం. మీకు మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే డేటా వ్యాలీ వెబ్సైట్ చూపిస్తాను. ఇప్పుడు ఇది రన్ చేసిన తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. రన్ జావా అప్లికేషన్. చూసారా, పెద్ద వాల్యూ చిన్న వాల్యూ ఇలా స్టోర్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట, ర్యాండమ్గా స్టోర్ అవుతాయి. పెద్ద వాల్యూ చిన్న వాల్యూ ఇప్పుడు ఓకే 7 7 9 2 11 23 ఇలా స్టోర్ అయినాయి. ఓకేనా, 7 9 2 ఫస్ట్ 7 ఆల్రెడీ రిపీట్ అయింది కదా, 7. ఓకేనా, రిపీట్ అవ్వలేదు, చేశాను. ఓకే, దీన్ని బబుల్ సార్ట్ మెథడ్ అంటారు సార్. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ మోర్ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. ఓకే.